హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుగీతలో This గురు call is now being. గురు మార్గము అన్న విషయాన్ని గురించి చెప్పుకుంటూ గురు శిష్య సంబంధాలు ఎలా ఉండాలి, ఆ సంబంధాల పట్ల ఒకరికొకరు ఎటువంటి మానసిక రిలేషన్ ఉండాలి అనే సంగతి గురించి చెప్పుకున్నామమ్మా. నిన్న అయ్యింది అది. ఈవేళ ముక్తి అన్న విషయాన్ని గురించి చెప్పుకోవాల్సి ఉంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి ప్రాణియును తన కర్మకు తాను బద్ధుడై జనన మరణ ప్రవాహంలో పడి కొట్టుకుంటూ స్వతంత్రత లేక సుఖదుఖాలు పొందుటే బంధము. మనం సుఖమే కావాలి అనుకుంటే మనకి స్వతంత్రం లేదు కాబట్టి సుఖం ఉండదు, దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. దుఃఖాన్ని నుంచి తప్పించుకోలేము. అలా అని చెప్పేసి ఎంత ప్రయత్నం చేసినా సుఖాన్ని రప్పించుకోలేము. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు. గతంలో మనం చేసినప్పుడు కర్మలకి మనం బద్దులైపోయి ఉన్నాము. ఆ కర్మఫల ప్రదాత ఎప్పుడెప్పుడు ఏదేది ఇవ్వాలో అప్పుడప్పుడు ఆయన పంపిస్తూ ఉంటే అది వస్తుంది తప్ప దాన్ని నువ్వు మార్చుకోవడానికి వీల్లేదు. ఎవరు కూడా మార్చలేరు. అందుచేత అటువంటి స్వతంత్రత లేకపోవడం చేత జన్మ మరణ ప్రవాహంలో పడి కొట్టుకుంటూ సుఖ దుఃఖాలు పొందుతూ ఉండడం అంతే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే, నిద్రలో మనకు ఒక కల వచ్చింది. ఆ కళ ఏమాత్రము మన ఆధీనంలో ఉండదు. ఈ కళ నాకు బాగోలేదు బాబాయ్, నాకు ఇంకా మంచిగా ఉండాలి, ఇన్ని కష్టాలేమిటి అని మనం మన కళలో ఉన్నటువంటి మన కష్ట సుఖాలను మనం మార్చుకోలేం. అది ఏది వస్తే దానిని ఇక మనం అలా భరిస్తూ పోవాల్సిందే. అది మొదలైనప్పటి నుంచి మొదలు అది ఎండ్ అయ్యే వరకు దాన్ని మనం భరిస్తూ పోవాల్సిందే. దానిలో సుఖాలు రావచ్చు, కష్టాలు రావచ్చు. మరి కళ మన ఆధీనంలో లేకుండా ఆ కళ జీవితాన్ని తన ఆధీనంలో ఉంచుకొని కష్ట సుఖాది అనుభవాలు ఇవ్వబడ్డాయి కదా మన కళలో. ఎవరైనా కళలో ఉన్న మన అనుభవాలను మనం మార్చుకుందామని అనుకుంటారా? అనుకోరు. దానికి అదే వచ్చేస్తూ ఉంటుంది. అలాగే మెలకువ కూడా అంతే. కళకి కంటిన్యూషనే మెలకువ. కళలో ఒక సంఘటనకి సంబంధం లేని కళలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే మెలకువలో కూడా ఇలా వస్తూనే ఉంటాయి. మనం మెలకువలో వృధా ప్రయాస చేస్తూ ఉంటాం. కళలో చెయ్యము, మెలకువలో చేస్తూ ఉంటాం. ఇలా కాదు అలా ఉంటే బాగుంటుంది, అలా కాదు ఇలా ఉంటే బాగుంటుంది, నేను మార్చుకోగలను, నేను మార్చుకుంటాను అని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ అది వృధా ప్రయత్నమే. ఏది ఎలా జరగాలో అలాగా ఆ కళలో లాగే విధి ప్రకారం అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఏ స్వతంత్రత లేదు. దానిలో ఆ సుఖ దుఃఖాది అనుభవాలు పొందడమే మనకి ఈ బంధం. ఈ బంధం నుంచి విడుదల పొందడమే ముక్తి అంటారు. మరి ఇంకింతే నా కళలో మన ఆధీనం లేకుండా ఏవేవో వచ్చేస్తున్నాయి. అలాగే మెలకువలో పోని నేను నా ఆధీనంలో ఉంచుకుంటాను అని అన్నా నా ప్రమేయం లేకుండా ఏవో వచ్చేస్తున్నాయి. మరి ఇంక జన్మ కర్మ మరణ ప్రవాహాలు ఇలా పడి కొట్టుకుపోవడమేనా? అసలు నేను స్వతంత్రంగా ఏ సంఘటనలు నాకు అక్కర్లేదు, ఏ సుఖాలు ఏ దుఃఖాలు నాకు అక్కర్లేదు అంటూ నాకు స్వతంత్రంగా నేను ఉండగలనా అని ఎవరైతే నిలిచి ఆలోచిస్తారో వారి కోసం ఈ శాస్త్రాలు. అప్పుడు ఈ బంధం నుంచి విడుదల పొందాలి. ఏమిటి కల్లో నా ప్రమేయం లేకుండా ఏవేవో వచ్చేయడం, ఏవో అనుభవాలు గంటలో రోజులో సంవత్సరాలు అనుభవించేయడం, ఏడుస్తూ నవ్వుతూ ఆ రోజు గడిచిపోవడం ఆ కళ. మళ్ళీ మెలకువ కూడా అంతే. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సాగుతోంది తప్ప స్వతంత్రంగా నా ఇచ్ఛానుసారం ఇక్కడ ఏమీ జరగడం లేదు. మరి ఎవరి ఇచ్చ ప్రకారం ఇలా జరుగుతున్నాయి? ఎందుకు ఇలాగ నా జీవితం పరాధీనం అయిపోయి ఎవరో తిప్పుతోంటే తిరుగుతున్నట్లుగా గడుస్తోందే తప్ప అలా గడుస్తూ నేనే చేసేస్తున్నా, నా వల్లనే అయిపోతోంది అని భ్రమ నుంచి నేను బయటపడడం లేదు. కానీ పరిశీలించి చూస్తే ఇది నా అధీనంలో లేకుండా ఏదో ఒక మహాశక్తి నడిపిస్తోంది అని జ్ఞానం ఎవరికి కలుగుతుందో వారు ఆ మహాశక్తిని పొందాలి, అందుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసినప్పుడే ఈ బంధం నుంచి విడుదల పొందుతాం. ఆ విడుదల పొందడాన్ని ముక్తి అంటారు. అయితే సగుణ స్వరూపుడకు భగవంతుని యందు భక్తి కలిగి సేవించుకుంటూ పోతే ముక్తి కలుగుతుంది అని కొందరి చేత వివరించబడుతుంది. సగుణ సాకార రూపుడైన భగవంతుని సేవించుకుంటూ పోతే ఒకప్పటికి ముక్తి కలుగుతుందండి, ఈ జన్మ మృత్యువులు లేని స్థితి కలుగుతుంది అని చెప్తారు. అట్టి భగవంతుని విష్ణువుగానో శివుడుగానో భావించుకుని ఉపాసిస్తూ ఉంటారు. ముక్తి 5 విధాలుగా ఉంది అని చెప్తున్నారు.
అది ఏమిటంటే ఒకటి సాలోక్యము, అనగా తన ఇష్టదైవము యొక్క లోకము తనకి ప్రాప్తించుట. నీకు విష్ణు ఇష్టదైవం అయితే వైకుంఠం, ఈ భూలోకం నుంచి వైకుంఠం వెళ్ళిపోతావు. శివుడైతే కైలాసం వెళ్ళిపోతావు, అమ్మవారైతే మణిద్వీపం వెళ్ళిపోతావు. అట్లా అని తన ఇష్టదైవం యొక్క లోకం తను చేరుకోవడం. ఇక ఆ లోకంలో సుఖదుఖములు ఏవి ఉండవని, కేవలం సుఖమే ఉంటుందని వారి భావన. ఆ వైకుంఠం వెళ్ళిపోతే ఇంక అక్కడ దుఃఖాలు సుఖాలు ఏమీ, దుఃఖం అన్నది ఉండదు, సుఖమే ఉంటుంది. కాబట్టి నాకు వైకుంఠం కావాలి, నాకు కైలాసం కావాలి అని అనుకుని ఆ లోకాల కోసం మరి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దాన్ని సాలోక్యము అంటారు, ఈ ముక్తి. ఇక సామీప్యము అని మరొకటి, ఆ ఇష్టదైవం యొక్క లోకమునందు ఉండడమే కాకుండా ఆయనకి ఇంకా సమీపంలో సన్నిధానంలో ఆనందంగా ఉండడం సామీప్యం. ఆ లోకానికి వెళ్ళడమే కాకుండా తన ఇష్టదైవానికి దగ్గరగా ఉండడం, అది అలా ఉండడంలో ఉన్న ఆనందం, దాన్ని సామీప్య ముక్తి అంటారు. ఇక సారూప్య ముక్తి, ఆ ఇష్టదైవం యొక్క రూపము కూడా తాను పొందడం, ఆ దైవం ఎలా ఉన్నాడో అలాగే తాను అయిపోయిన అనుభూతిని పొందుతూ ఉండడం, అది సారూప్య ముక్తి. ఇక నాలుగవది సాయుజ్య ముక్తి, అనగా ఇష్టదైవంతో తాదాత్మ్యం చెందిపోవడం. ఇంకా ఇష్టదైవమే తాను, తానే ఇష్టదైవము, నేనని వేరే లేను, నా ఇష్టదైవమే నేనై ఉన్నాను అన్నది సాయుజ్య ముక్తి. ఇక సారిష్టత్వము అంటే తన ఇష్టదైవము కేవలము సద్గుణ ఐశ్వర్య సంపత్తి గల భగవంతుడు. ఇప్పుడు ఈ భక్తులందరూ కూడా తన ఇష్టదైవం ఎవరు? షడ్గుణైశ్వర్య సంపన్నుడు. షడ్గుణ ఐశ్వర్యాలంటే ఏమిటి? మనకి లేనివి నా ఇష్టదైవానికి ఉన్నవి ఏమిటి అంటే జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, యశస్సు, సంపద, స్వాత్మానందము. ఇటువంటి షడ్గుణ ఐశ్వర్యాలు తన ఇష్టదైవమైన భగవంతుని యందు ఉన్నాయి. ఈ గొప్ప లక్షణాలన్నీ ప్రాప్తించుట, లేక సృష్టి ప్రళయములు భూత భవిష్యత్తుల్ని తెలుసుకోవడము, విద్యా అవిద్యలను తెలుసుకోవడము, 6 గుణాలు కలిగి ఉండుట, అంటే పైన ఉన్నటువంటి సద్గుణ ఐశ్వర్య గుణాలు కలిగి ఉండుట, ఇవన్నీ భగవంతుని లక్షణాలు. ఈ లక్షణాలన్నీ భగవంతుడికి ఉంటాయి. సృష్టి ప్రళయాలు చేయడము, భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవడము, విద్యా అవిద్యలు రెండింటినీ కూడా తెలుసుకునే గుణం కలిగి ఉన్నవాడు భగవంతుడు. అట్టి భగవన్ లక్షణాలన్నీ తనకి ప్రాప్తించుటయే సారిష్టత్వము అనుముక్తి అని చెప్తారు. ఇంకా ఆ భగవన్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు కలగడమే సారిష్టత్వ ముక్తి అని చెప్తారు. ఈ పంచముక్తుల్లో శాశ్వత జన్మరాహిత్యము లేదు. 5 ముక్తుల్లో కూడా శాశ్వతంగా జన్మరాహిత్యము ఉండదట. వీరు చెప్తున్నారు ఈయన. అయ్యో, ఇంత గొప్పది వచ్చిన జన్మరాహిత్యం ఉండదా అండి? ఉండదు. ఎందుకు ఉండదు అంటే మరి ఆయనే చెప్తారులేండి. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అను వారందరికీ ప్రళయము చెప్పబడింది కదా. ప్రళయకాలంలో ఈ దేవతలు ఎవ్వరూ లేరు కదా. మహాప్రళయంలో పైన చెప్పబడిన పంచముక్తులు కూడా పోవలసిందే. ఆ పంచముక్తులు పొందితే, ఆ పంచముక్తులు దేని వల్ల ఉన్నాయో మరి ఆ పంచముక్తులు కలిగిన వారితో సహా ఆ ముక్తులు కూడా పోతాయి. అర్థమవుతుందమ్మా కొంచెం? కాబట్టి ఇంత గొప్ప స్థితి కూడా ముక్తి కాదు అని తెలుసుకోవాలి. భక్తుని యొక్క వ్యక్తిత్వము లేక జన్మ కారణమగు వస్తువు పూర్తిగా నశించలేదు అక్కడ. నేను భగవంతుని లోకంలో ఉన్నాను, అది మొదటిది. నేను భగవంతుని సన్నిధానంలో ఉన్నాను, అది రెండవది. నా భగవంతుని రూపము నా రూపము ఒకేలాగా అయిపోయి ఉన్నాను, అది మూడవది. ఇక నా ఇష్టదైవమే నేను నా ఇష్టదైవములో ఉన్నాను అన్నది నాలుగవది. తర్వాత నా ఇష్టదైవానికి ఉన్న షడ్గుణ ఈశ్వర్య సంపదలన్నీ నాకు కూడా ఉన్నాయి అన్నది ఆరవది. ఐదవది. ఈ 5 ముక్తులే అని చెప్తారు వాళ్ళు, కానీ 5టిలోనూ నేనుంది. గమనించారా? 5టిలోనూ
నేనున్నంత వరకు ముక్తి లేదు అంటున్నారు ఈ పరమహంస గారు. ఎందుకంటే ఆ వ్యక్తికి వ్యక్తిత్వము లేక జన్మ కారణముకు వస్తువు పూర్తిగా పోలేదుగా. తాను ఆ విష్ణు లోకం వెళ్ళిపోయాడట, లేక శివలోకం వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు వాడు. అది శివ సన్నిధిలో ఉన్నట్ట, వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు వాడు. ఆ తర్వాత ఆ శివుడి యొక్క రూపము నాకు కూడా కలిగింది అంటూ ఉన్నాడు వాడు, ఉన్నాడు కదా. ఆ తర్వాత ఇష్టదైవంలో నేను ఇష్టదైవమే అయిపోయి మళ్ళీ నేనున్నాను అంటూ అక్కడ కూడా నేనున్నాడు. ఇక నా ఇష్టదైవానికి ఉన్న షడ్గుణ ఐశ్వర్య సంపదలన్నీ నాకు కూడా ఉన్నాయి అంటూ నేను ఇంకా అక్కడ లీలగా ఉండనే ఉన్నది. ఆ వ్యక్తిత్వం నశించలేదు మరి పూర్తిగా. అందుచేత జనన మరణ రహితముగు మోక్షము లభించుటయే ముక్తి అను పదము చేత ఈ శ్లోకము లక్షింపబడినది. చేత జనన మరణాలు ఉండకూడదు. నేను ఉన్నంతసేపు అది ఎంత గొప్పదైనా సరే, ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నదైనా సరే అది తొలగక మానదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ప్రళయకాలం నందు లయమైపోతున్నారు కదా, మళ్ళీ సృష్టి కాలం ముందు ఉద్భవిస్తున్నారు. ఇంకా మళ్ళీ అలా ఉద్భవించడం అన్నది లేకుండా పోవడమే మోక్షము, అది లభించడమే ముక్తి అన్న పదము చేత మనకి ఈ శ్లోకం అర్థం చెప్తోంది. చేత చూడండి, ఈ ఎన్ని గొప్ప గొప్ప గుణాలు, ఎంత గొప్ప గొప్ప లక్షణాలు, ఎంత గొప్ప గొప్ప రూపాలు, ఎంత గొప్ప గొప్ప లోకాలకి వెళ్ళిన నేనుంటే మళ్ళీ వాడు వచ్చే నేనుగా వస్తాడు అని దీని అర్థం అమ్మ. ఇక మూడవది గురుభక్తి. అక్కడ ముక్తుల గురించి చెప్పారు కదమ్మా. రెండో దానిలో ముక్తి చెప్పి, ముక్తి 5 రకాలని చెప్పి 5 వివరాలు కూడా చెప్పిన తర్వాత గురు భక్తి. భక్తి అంటే భయంతో కూడిన ప్రేమ, కుమారునికి తండ్రి యందు గల ప్రేమ. భక్తి అంటే ఒప్పుకోవచ్చు, కుమారుడికి తండ్రి యందు ఉన్న ప్రేమని భక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఏలననగా ప్రేమతో పాటు తండ్రి శాసించిన ప్రకారము చెయ్యకపోతే తండ్రి తన ఆస్తిని తనకి ఇయ్యడు కదా మరి. అందుకు మాట భయభక్తులతో ప్రేమతో ఉంటాడు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా చెయ్యకపోతే ఆయన ఆస్తి తనకి ఇవ్వడుగా, అందుకు పైగా శిక్షిస్తాడు కూడాను అన్న భయంతో ఉంటుంది ఆ భక్తి. అవునా? తండ్రి పట్ల తనయుడికుండే భక్తి. అలాగే గురువు చెప్పిన మంత్ర అనుష్ఠానము, ధ్యానము త్రికరణ శుద్ధితో చెయ్యకపోతే గురుబోధ రహస్యాలను తనకు ప్రసాదించడు అని భయం. ఆయన చెప్పినట్లుగా సాధనలేమీ చేయకుండా, ఆయన చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానం చేయకుండా, ధ్యానం చేయకుండా, పైగా త్రికరణ శుద్ధిగా చెయ్యకపోతే ఈ బోధలోని రహస్యాలు తనకు ప్రసాదించడేమో గురువు అని భయం ఈ శిష్యుడికి. తండ్రిని ప్రేమించినట్లు ప్రేమించుట గురుభక్తి అని సామాన్యంగా తండ్రిని ఎట్లా ప్రేమిస్తామో అలాగే గురువుని కూడా ప్రేమించడం అని సామాన్య అర్థంలో చెప్పుకుంటాం. ఇప్పుడు అర్థమైందా? తండ్రి పట్ల తనయుడికి ఉన్న భక్తి. మరి భయము ఎందుకు అంటే తండ్రి తన ఆస్తిని తను ఇవ్వడేమో లేకపోతే శిక్షిస్తాడేమో అన్న భయంతో కూడిన భక్తి అది. అలాగే శిష్యుడు కూడా మంత్రం ఇచ్చి ఆయన చెప్పినట్లుగా నేను మంత్రానుష్ఠానము, ధ్యానము త్రికరణ బుద్ధిగా చెయ్యకపోతే ఆ బోధ యొక్క రహస్యాలు నాకు తెలియచెయ్యడేమో అన్న భయంతో కూడిన భక్తి. అంటే తండ్రి పట్ల బిడ్డకి ఉన్నలాంటి భక్తి గురువు పట్ల శిష్యుడికి ఉన్న భక్తి అని చెప్పుకుంటాం లోక విషయంలో. విశేషార్థంలో చెప్పుకోవాలంటే గొప్ప భక్తి అని అర్థము. గొప్ప భక్తి అంటే బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి అని భక్తిత్రయములో 3 రకాల భక్తులున్నాయి. అది గొప్ప భక్తి. తర్వాత బాహ్య భక్తి. గొప్ప భక్తి ఏది అంటే బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి అని భక్తిత్రయంలో ఏకాంత భక్తి గొప్పది అని చెప్తున్నారు. ఏకాంత భక్తి అంటే గురుస్వరూపమే తానే గురుస్వరూపము.
గురుస్వరూపము కానిది ఏది విశ్వములో ఏది లేనే లేదు అని లేదని ఉనికి కలిగి ఉండుట ఆదిశంకర్ల వారు చెప్పారు. ఆ అఖండ చైతన్య స్వరూపమైన ఆ గురుదేవుడు తప్ప ఇక అన్యమన్నది ఏదీ లేదు. నేనన్నదన్నది వేరే లేనే లేదు, ఉన్నది గురువే, ఆ పరమాత్ముడే అని ఉండగలగడం. ఆదిశంకర్ల వారు స్వస్వరూపానుసంధానం భక్తిరిచ్చ విధీయతే అని భక్తిని నిర్వచించారు. ఇట్టి స్వరూప అనుసంధానమే నిజమగు గురు భక్తి. నీ స్వరూపమేదో అతడే గురువని, అతడే బ్రహ్మమని, అతడే దైవమని చెప్పుకున్నాం కదా. దానితో నిరంతర అనుసంధానమై ఉండుటయే నిజమైన గురుభక్తి. పరాభక్తి అని, ఏకాంత భక్తి అని, ఏకభక్తి అని యుక్తీకరింపబడింది. కాబట్టి నిరంతరము నీ యందు ఏ దివ్య చైతన్యమైతే నిశ్చలమై, నిర్మలమై, నిఖిలమై, శాంతమై, మౌనమై ఉందో అదే గురువు, అదే పరమాత్ముడు, అదే బ్రహ్మము అని గురుబోధ ద్వారా ఈ ఇంద్రియాల ద్వారా బహిర్ముఖమయ్యేటువంటి తన నేననే వ్యక్తిత్వాన్ని తన మూలమైన ఆ పరమ స్వరూపమునకు అనుసంధానం చేసేస్తాడు గురువు. ఆ తర్వాత ఇంకక్కడ కూర్చొని ఉండడం, దాన్ని వదిలిపెట్టకుండా అంటుకొని ఉండడం నీ బాధ్యత. అలా ఉండడమే నిజమైన గురుభక్తి, అదే పరాభక్తి, అదే ఏకాంత భక్తి, అదే ఏకభక్తి అని చిత్రీకరింపబడింది. వస్తు నిశ్చయం కూడా గురుముఖతతో తెలుసుకున్న వానికి కలుగుతుంది. అటువంటి నిశ్చయం కూడా నీ లోపల ఉన్నటువంటి ఆ పరమ మౌనమైన, ఆ నిరంతరమైన, నిరంజనమైన ఆ సద్వస్తు యొక్క నిశ్చయం గురుముఖంగా తెలుసుకునే వరకు మన బుద్ధి వరకే వెళుతుంది తప్ప అనుభవంలో అందదు, స్థిరపడదు అంటున్నారు ఇక్కడ. గురుముఖత తెలుసుకున్న వాడికే కలుగుతుంది అట్టి బుద్ధి నిశ్చయము. పరోక్ష జ్ఞానం మాత్రమే. అది తెలిసిందనమాట. ఆహా, అదే పరమాత్ముడు అని తెలిసింది. తెలిసిన జ్ఞానము మాత్రమే ఆత్మ నిశ్చయ జ్ఞానము అని తెలుసుకుంటేనే ఇక నిశ్చయం అయిపోయింది. ఇంక అదే పరమాత్ముడు. ఆ పరమాత్ముడిని వీడి నేను లేను, ఉన్నది పరమాత్ముడే అని ఆ పరమాత్మ యందే ధ్యాస నిలిపి ఉంచుకుంటూ ఉండడమే నిజమైనటువంటి అనుభవ జ్ఞానము, అపరోక్ష జ్ఞానముగా మారుతుంది. అప్పుడు తెలిసిన దాన్ని నువ్వు నిరంతరం అనుసంధానం చేసుకుంటేనే అనుభవ జ్ఞానమై అపరోక్ష జ్ఞానంగా పరిణితి చెందుతుంది. దానికి ధ్యానమే ఏకైక సాధనం, స్వస్వరూపానుసంధానమే అంటే ఏకైక. అంతకి మించి ఏది చేసినా అవి ఎంత గొప్పవైనా సరే జన్మహేతువులే, జన్మహేతువులే, జన్మహేతువులే. జన్మ దుఃఖహేతువే అంతే. కాబట్టి ఎంత గొప్పది చేసినా సరే అది మళ్ళీ జన్మనిస్తుంది. కాబట్టి నిరంతరం స్వస్వరూపానుసంధానమే ధ్యానము. ఆ ధ్యాన నిష్ఠే పరాకాష్ట అని గురు ఉపదేశము గొన్న శిష్యుడు ఇట్టి గురు భక్తి సలుపుట చేత అత్యంత గురు ఉపదేశం పొందిన శిష్యుడు ఇట్టి గురుభక్తి సలుపుటయే అత్యంత కర్తవ్యమని ఈ శ్లోకం చక్కగా మనకు ఉద్ఘాటిస్తోంది. ఇతర భక్తి విధానాల యందు ఉపాస్యము, ఉపాసకులు, ఉపాసింపబడేవాడు, ఉపాసించేవాడు అనే భేదం ఉండనే ఉంది కదా. ఇందాక చూసుకున్నాము. నేను నా దైవలోకము, నేను నా దైవ సన్నిధానము, నేను నా దైవ రూపము, నేను నా దైవ లక్షణాలు అంటే అక్కడ నేను ఉండనే ఉంది కదా. ఉపాసకుడును ఆ దైవము రెండు ఉండనే ఉన్నాయి. కానీ ఈ భక్తి భావమునందు ఈ భేద దృష్టి అంతరించుటయే ఇది అద్వైత భక్తి అని చెప్పబడుతోంది. ఇంకా అసలు నేనన్నది అక్కడ ఉండడానికి లేదు అసలు నేనన్నది లేనే లేదు అని ఆ నేనుని లేకుండా చేసుకోవాలి అంటే
తాను తన మూల వస్తువుని అంటి పెట్టుకొని ఉండడమే. అప్పుడే ఈ నేను ఏమవుతుంది? కాంత మినుము వలె అనుకో, నేట హిమము అనుకో, తదాకారాన్ని పొందుతుంది. మనం ఎంత ఎంత అంటి పెట్టుకుని ఉంటే అంత అంత మంచుగడ్డ కరిగిపోయినట్లు, అంత అంత ఇనుప ముక్క అయస్కాంతం అయిపోయినట్లు నేనన్న జీవభావన ఆ అనంత పరమ సత్యమునందు అంటి పెట్టి ఉండగా ఉండగా తదాకారాన్ని పొందుతుంది. అదే అద్వైతము, అదే భక్తి. అది దాన్ని భక్తి అంటారు అద్వైతులు. మిగతావన్నీ భక్తులే, కాదనడం లేదు, వాళ్ళందరూ భక్తులే, చాలా గొప్పవారే. కానీ వారు ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన వాటినన్నిటినీ పొందడానికి కావలసిన విధానాలని చెప్తారు. అవునా? దాన్ని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు 2వ అధ్యాయంలో. ఏమని చెప్పాడండి? త్రైవిద్యామాం స్వమ పాపాః పూత పాపాః యజ్ఞైర్విష్టం స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివిదేవ భోగాన్ తేతం భుక్తా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పాడు కదా. ఇంకా ముందేమని చెప్పాడంటే యామిమాం పుష్పితం వాచం ప్రవదంత్య వ్యపస్థితః వేదవాద రతః పార్థ నాణ్యదస్తి వాదినః. వికసించిన మోదుక పుష్పముల అంత సౌందర్యంతో సుగంధంతో ఉన్నట్లుగా వేదాలన్నీ నీవు కావలసిన ఫలితాలు పొందడానికి ఏ యజ్ఞాలు, ఏ పూజలు, ఏ జపాలు, ఏ ధ్యానాలు ఎలా చెయ్యాలో వివరించి మరీ చెప్పారు. అవన్నీ విని ఓహో నాకు ఇది కావాలంటే అది చెయ్యాలన్నమాట, ఇది కావాలంటే అది చెయ్యాలన్నమాట అంటూ ఈ కావాలన్న దానికోసం అవన్నీ చేస్తూ వాళ్ళు భక్తులే, కాదని అనడానికి లేదుగా. కాబట్టి లోకంలో 99 మంది ఇటువంటి భక్తి శ్రేణికి చెందిన వారిని భక్తులు కాదు అని అనలేము. కానీ అద్వైత భక్తుడే భక్తుడు. అక్కడ ఎంతవరకు ఈ భక్తి? భక్తుడు భగవంతుడు అని రెండు లేని ఏకత్వమే నిజమైన భక్తి, నిజమైన శరణాగతి, నిజమైన అర్పణ. అదే అఖండత్వంతో ఐక్యత. అందుచేత దాని అందిక మళ్ళీ వచ్చిపోవడాలన్నవి లేవు. దేహంతో ప్రమేయమే లేదు, నేనన్న వ్యక్తిత్వమే లేదు, ఉన్నది పరమాత్ముడే. అందుచేత దాన్ని అద్వైత భక్తి అని చెప్పనగును. తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే అని కూడా చెప్పాడు భగవంతుడు. అనగా 4 రకాల రకముల భక్త బృందాలలోనూ ఇటు ఏకాంత భక్తి గల జ్ఞానియే శ్రేష్ఠుడు. అర్జున, ఆ జ్ఞానే శ్రేష్ఠుడు. జ్ఞానంటే ఎవరో కాదు, నేనేనని తెలుసుకో అని చెప్పేశాడు. 4 రకాల భక్తులు ఉన్నారు, అందరూ భక్తులే, భక్తులు కాని వాళ్ళు లేరు. గాని నలుగురిలోనూ జ్ఞానియే నిజమైన భక్తుడు. ఆ జ్ఞానియే శ్రేష్ఠుడు, ఎందుకంటే అతడే నేను గనక అని చెప్పాడు. కాబట్టి గురుస్వరూపము తానే అయి ఏకభావన చెందుట అనంతరం తనకు అన్యముగానున్న పరిపూర్ణ బ్రహ్మమును ఎరుగుటయు గురుభక్తుని లక్షణం. గురుస్వరూపమే తాను, ఆ అఖండ మౌనమే తాను, ఆ అఖండ శాంతే తాను, జన్మ మృత్యువులు లేని ఆ అనంత ఆనందమే నేను అని తానేనని ఏకీభవించడం. తర్వాత తనకు అన్యముగా ఉన్న ఆ నేను అంటున్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు కదమ్మా, గమనించారా? ఇక్కడ కూడా ఉన్నాడు ఈ నేను. ఇక ఆ తర్వాత ఆ నేనును కూడా వదిలి ఆ పరిపూర్ణ బ్రహ్మముందు ఐక్యమైపోవడం. ఇదిగో ఈ దీనిని ఎరుగుటయు కూడా గురుభక్తుని లక్ష్యమై ఉన్నది. గురుభక్తుని పరమలక్ష్యం అదే. ముందు తాను ఏది కానని తాను ఏకభక్తితో అద్వైత స్వరూపాన్ని, ఆ అఖండ సచ్చిదానంద పరమ మౌన శాంతిని, నేను ఇది కాదు, నేను అదే, నేను ఆ దివ్య పరబ్రహ్మమునే అని ముందు
తెలుసుకుని దాని యందు నిరంతరము దాని స్మరణయే చేస్తూ ఉంటూ ఉంటూ ఉండడము. తర్వాత ఇక ఆ ఉంటూ ఉంటూ ఉన్నవాడు నేను ఈ అఖండ పరబ్రహ్మమునై ఉన్నాను అన్న భావనను కూడా వదలడమే పరిపూర్ణత్వమై ఉన్నది. అప్పుడు ఇంక ఎవరున్నారు? అక్కడ చెప్పడానికి ఏదీ లేదు, ఏదీ లేదనడానికి అసలే లేదు. అదే పరిపూర్ణ పరబ్రహ్మము, అదే నీ స్వరూపమే. సదా సదా గురుబోధతో గుర్తెరిగి దాని మననముతో దాని యందు బ్రహ్మనిష్ఠుడవై ఉండుము. ఇదే అద్వైత భక్తి యొక్క పరాకాష్ట అని, అదే గురుభక్తుని లక్ష్యము అని చెబుతూ ఇక ఆ గురుభక్తి గురించే మళ్ళీ చెప్తున్నారు. పరిపూర్ణ బోధ మార్గమందు గురుభక్తి ముఖ్య అవసరమై ఉన్నది. కాబట్టి పరిపూర్ణత్వాన్ని పొందాలనుకునే వారందరికీ కూడా ఆ గురుభక్తే ముఖ్యము. భక్తి సోపానములకు బాహ్య అవన్నీ ఆ గురుభక్తి అద్వైత పరబ్రహ్మమునందు ఐక్యమై రమించుట అనేటువంటి గురుభక్తికి ముందు మిగతా భక్తి సోపానాలకు బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి అనువాటిలో గురుపుత్రుడు ఏకాంత భక్తినే నేర్చుకోవాలి. మిగతా భక్తులన్నీ ఉన్నాయిలేండి. ఇక అఖండ పరిపూర్ణమునందు మరి జన్మ మృత్యువులు లేని దివ్యత్వమును సదా కాంక్షిస్తూ ఉన్నవాడైతే అతడిక ఈ భక్తి సోపానాలైనటువంటి బాహ్య భక్తులు, బాహ్య భక్తి ఎన్నో ఉన్నాయి, అనన్య భక్తి కూడా ఉంది. అనన్య భక్తి అంటే సదా అదే చింతన. ఇంకా ఏకాంత భక్తి ఆ ఒక్కడే, రెండోది లేదు అని అనువానిలో గురుపుత్రుడు ఆ ఏకాంత భక్తిని అభ్యసించాలి. మరి మనం దేనికి అర్హులమై ఉన్నాం, ఎవరి మటుకు వాళ్ళు చూసుకొని ఏది మీకు కావాలనుకుంటారో దాన్ని స్వీకరించండి. అంతే, మన అర్హత అది. అర్హతను బట్టి దాన్ని మనం ఇష్టపడతాం, స్వీకరిస్తాం, ఆచరిస్తాం. అయితే గురుపుత్రుడైన వాడు మాత్రం ఏకాంత భక్తిని అభ్యసింపవలెను. అది తన వ్యక్తిత్వంను మిగిల్చుకొని ఉన్నంత వరకు జన్మరాహిత్యము సిద్ధించదు, సిద్ధించదు, సిద్ధించదు. ఎంత గొప్పవాడవైనా సరే, ఎంత భక్తుడైనా సరే, నేనన్న వ్యక్తిత్వం మిగుల్చుకొని ఉన్నావు అంటే నీకు మళ్ళీ జన్మ పరంపరలు తప్పవు అంటున్నారు ఇక్కడ. కావాలంటే గొప్ప గొప్ప జన్మలు వస్తాయి, కావాలంటే తీసుకోవచ్చు. అయితే తన సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు గురుమూర్తి నిజస్వరూపమునందు లయము చేయవలను. తన సూక్ష్మ శరీరాన్ని, తన సూక్ష్మ కారణ శరీరాన్ని, అంటే సూక్ష్మ శరీరం అంటే మనస్సు, కారణ శరీరం అంటే నేను దేహమన్న అజ్ఞానము, ఈ రెండిటిని మహాకారణ శరీరమైన గురుమూర్తి యొక్క నిజస్వరూపముందు లయం చేయాలి. మహాకారణం ఏమిటి? ఈ సమస్త సృష్టికి కారణం ఆ పరమాత్మే కదూ. ఆ పరమాత్మ యందు మనస్సు అనేటువంటి సూక్ష్మ శరీరాన్ని, నేను దేహాన్ని అనేటువంటి కారణ శరీరాన్ని, అంటే భావం, ఆ పరమాత్మ యందు మహాకారణ స్వరూపుడైన ఆ పరమాత్మ యందు ఐక్యం చేయాలి. అంటే నిరంతరము ఆ పరమాత్మ ఏదని మన బుద్ధికి తెలిసిందో దానితోనే అనుసంధానమై ఉండాలి. గురుమూర్తి నిజస్వరూపముతో లయం చేసుకుంటూ పోవాలి. గురుస్వరూపముతో తాను తాదాత్మ్యాన్ని సిద్ధించుకోవాలి. అంతే. ఇంకా అంతిమ లక్ష్యం ఏంటంటే అఖండ పరిపూర్ణ పరబ్రహ్మముతో ఐక్యం అవ్వడమే నా అంతిమ లక్ష్యం. అంతకంటే ఇంకా ఏది నాకు వద్దు. ఆ పరబ్రహ్మమందు ఐక్యం అవ్వడమే. ఐక్యం అవ్వడం అన్నప్పుడు ఇక నేను ఐక్యమవుతున్నాను అన్నమాట అనడానికి వీలు. అన్నావంటే నువ్వు ఉన్నట్టే, ప్రత్యేక వ్యక్తి ఉన్నట్టే, అయిపోయి ఉండడమే. అదే మన లక్ష్యమై ఉండాలి. ఇందుకు గురుగీత ప్రథమ అధ్యాయమందే పేర్కొనబడిన రీతిగా తన 4 దేహములను ప్రతినిత్యము మానసిక పూజా విధానము చేత గురువుకు అర్పించుకోవాలి. స్థూల సూక్ష్మ కారణ దేహాలు, తర్వాత 4వది ఏమిటి? ఈ 3 దేహాలకు అతీతముగా ఉన్నవాడను అనేటువంటి ఒక భావన.
దాన్ని కూడా అర్పించేయాలి. అర్పించేసుకుంటూ శరణాగతుడై గురువుకు అర్పించుకుంటూ భగవద్గీత చరమ శ్లోకంలో చెప్పబడిన రీతిగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నాకు ఏ ధర్మాలు లేవు, ఒక్కడైన పరమాత్ముడే నా లక్ష్యము అని శరణు పొంది ఉండు అన్నాడు. చెప్పాడు కదా భగవంతుడు. దాన్ని శరణాగతి పొంది ఉండడము. గురువులకు అర్పణ చేసి శరణాగతుడే కర్తృత్వ రహిత కర్మాచరణ చేత నేను చేస్తున్నాను అన్న ఏ విధమైన కర్తృత్వ భావన లేని కర్మ తన దేహము ద్వారా జరుగుతుంటే అవి ఏవి నేను కాదని, నాకే ధర్మములు ఏ గుణములు లేవని, నేను అఖండ పరమాత్మయందే నీ నేనుని ముంచుకొని ఉంచుకో. అప్పుడు ఆ రకంగా శరణాగతుడే ఉన్నవాడికి అటువంటి కర్మాచరణం చేత, అంటే కర్తృత్వరహితమైన కర్మాచరణ చేత ఆగామి నాశనం చేసుకున్నవాడే రేపు రావడానికి ఏమీ మిగలడం లేదు. మరి నేను ఇలా చేశా, నేను అలా చేశా, ఎంత సుఖంగా ఉన్నా, అంత ఆనందంగా, అలాంటి వాడు ఎవడూ లేడు ఇక్కడ. లేకపోవడం చేత ఆ కర్మలు యొక్క ఫలితాలు ఏమవుతున్నాయి? అఖండమైన ఏ పరమాత్మకి చెందినవై ఉన్నాయో ఆయనకి వెళ్ళిపోతున్నాయి. నీకేమీ ఇక మిగలడం లేదు. అలా మిగలకుండా ఉన్నప్పుడు అతడు కృతకృత్యుడు అవుతాడు. కనుకనే గురుభక్తి అత్యంత ముఖ్య అవసరమని ఈ శ్లోకంలో చెప్పబడింది. అందుకే గురు అంటే ఎవరు? నీకు నీ స్వరూపమును ఎరిగించువాడు బాహ్య గురువైతే, ఎరిగింపబడిన స్వరూపమునందు నీ ధ్యాసను సదా నువ్వు నిలుపుకుంటూ ఉంటుంటే అదే గురుభక్తి. అప్పటికి చేస్తే నేనున్నానా? ఎంత గొప్ప పనులు జరిగితే ఏమిటో దాని ఫలితాలు మళ్ళీ రేపు వస్తాయిగా జన్మలకి. కాసేపు మంచి పనులు చేసినప్పుడు ఆనందం కలుగుతుంటుంది, తెలియకుండా చెడ్డ పనులు చేస్తుంటే దుఃఖము వస్తుంది. ఆ సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అక్కడిక్కడ కూర్చొనే ఉన్నాడు. వీడు ఉన్నంతసేపు పుణ్యకర్మల వల్ల సుఖాలు, పాపకర్మల వల్ల దుఃఖాలు తెలిసి చేసినా తెలియక చేసినా మళ్ళీ అనుభవించడానికి పుట్టి తీరాలి. మరి ఎంత గొప్పవైనా మళ్ళీ పుట్టక తప్పనప్పుడు, ఆ పుట్టికే మహా కష్టంగా ఉన్నప్పుడు వివరించి చూస్తే అంతే కదా. జన్మ ఒక దుఃఖం, జీవితం ఒక దుఃఖం, వృద్ధాప్యం ఒక దుఃఖం, మృత్యు ఒక దుఃఖం. మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న తీపిల్లాగా సుఖాలుంటే ఉండొచ్చుగాక. మరి ఇటువంటి దుఃఖాన్ని ఎంత గొప్ప పని చేసినా నేను తిరిగి పొందాలి గనక నాకేం వద్దు అని ఉండగలగడం చాలా కష్టం అమ్మా. అక్కడ చాలా ధైర్యం కావాలి. వదిలేసుకోగలగడానికి ఎంత ధైర్యం కావాలో. నాకేమీ రాగం లేదమ్మా, ఇలా వదిలేసుకుంటాను అంటారు. కానీ ఏదైనా మన ఇంట్లో ఒక్కటి పోతే చాలు ఎంత బాధపడతామో. మన వాళ్ళు ఎవ్వరు, నా వాళ్ళు అన్న వాళ్ళు ఒక్కడు పోతే చాలు తలుచుకొని ఎంత బాధపడతామో. తేలిక కాదు. ఎలాగూ ఇంకా తప్పదు గనక భరించి మరిచిపోతాం. అదేం వైరాగ్యం కాదు అస్సలు. ఏదైనా రాని, ఏదైనా పోని, ఏదుంటుంది కనుక ఇక్కడ అని ధీరత్వంతో నిలబడమే మన లక్ష్యం. అసలు దేనికి ఏ విధమైన ప్రతిస్పందనలు లేకుండా ఉండడమే మన లక్ష్యం. ఎందుకు ప్రతిస్పందించవలసిన పని ఏమిటి? గొప్పకైతే ప్రతిస్పందనలు గొప్ప, తప్పుకైతే ప్రతిస్పందనలు తప్పువా? అవి రెండు దేనికి ప్రతిస్పందించా దాని ఫలితం మనకు ఉంటుంది. కాబట్టి ఎందుకు వచ్చిపోయేవి చచ్చిపోయేవి, వాటి పట్ల నాకెందుకు అని ఎవడైతే ఉంటాడో అతడే ధీరుడు, అతడే వీరుడు, అతడే ఆధ్యాత్మిక యోధుడు, అతడే భయరహితుడు. ఏం లేదమ్మా, మన అంతరంగంలో నుంచి భయం అన్నది పోయిందా అదే మోక్షం. అమ్మా అయ్యో అని దేని పట్ల అనిపించకుండా ఉందా, ఓహో ఆహా అని దేని పట్ల అనిపించకుండా ఉందా అదే మోక్షం.
నీ లోపల అనిపించకూడదు, కానీ వెలుపల దేహంతో వ్యవహారం చేసినప్పుడు అంటున్నట్టు నటించాలి. అది వ్యవహారం. మనం ఆ వ్యక్తుల మధ్య ఉంటున్నాం గనక ఓహో ఆహా అలాగా అలాగా ఇలాగా అమ్మా అంటూ ఉంటాం. కానీ లోపల మనకు తెలుసు ఇదేమి సత్యమా, ఇదేమి నిత్యమా అని అంతరంగంలో మనకు తెలుసు. కానీ వెలుపల వ్యవహారంలో ఈ దేహం ఉంది గనక అటువంటి లోక వ్యవహారాల మీద ఆసక్తి అనురక్తి గల వారి మధ్య ఉన్నాం గనక అనుగుణంగా ఉన్నట్లు అలా ఉంటామంతే. మనకు అంతరంగంలో తెలియాలి. దాని పట్ల మనకి ఏ స్పృహ ఏ స్పందన లోపల లేకుండా ఉండడము, వెలుపల ఆ స్పందనలు ఉన్నట్లుగా కనపడడం. తెలుస్తుందమ్మా? నటిస్తున్నామని కాదు, మనం అంతరంగంలో మనం ఎలా ఉన్నామో మనకు తెలియాలి. అవి లోపల కూడా మనసు ఉప్పొంగిపోతుంటే దుఃఖంతోనూ ఉప్పొంగిపోతూ ఉంటుంది, సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది. అంటే తాదాత్మ్యం చెందాం అనమాట. లోపల ఏం లేవు, నిర్వికారం నిరంజనం, వెలుపల అవన్నీ ఉన్నట్లు ఆ నిమిషానికి ప్రకటింపబడుతూ ఉంటాయి అంతే. అవునా? మరి అదే దేహం ఉంది గనక జీవన్ముక్త వ్యవహారం, జీవన్ముక్త వ్యవహారం అలా ఉంటుంది. మరి అందుచేత ప్రతినిత్యము మానసిక పూజా విధానం చేత గురువునికి అర్పించుట, భగవద్గీత చరమశ్లోకంలో చెప్పబడినట్టు సర్వధర్మాన్ని పరిత్యజ్య అని సమస్తమున్న ఆ పరమగురుడైన పరమాత్ముడికి అర్పణ చేసి శరణాగతుడే కర్తృత్వరహితుడే కర్మాచరణ చెయ్యాలి. ఇప్పుడు కర్తృత్వరహితుడే కర్మాచరణ చేస్తున్నాడు. అక్కడ దేనికి అంతరంగంలో ఏ ప్రతిస్పందనలు లేవు, వెలుపల మాత్రం అన్ని స్పందనలు ఉన్నట్టు కనపడతాడు. అదే కర్మాచరణ. అటు వాడికి ఆగామి తన నాశనం చేసుకున్నవాడు అవుతాడు. అప్పుడు కృతకృత్యుడైనట్లే వాడు. కనుకనే గురుభక్తి అత్యంత ముఖ్యావసరము అని ఈ శ్లోకంలో చెప్పబడింది. ఇక మరి మనీషి అన్నారు ఎందుకండి అంటే, మనీషి అంటే బుద్ధి అని అర్థం. మనీషి అనగా బుద్ధిమంతుడు అని అర్థం. వివేకి అగు మానవుడిని మనీషి అంటారు. మామూలుగా మనకి వాసనలు అన్ని జన్మల వాసనలు పట్టుకొని మనిషి శరీరంతో ఉన్నంత వాడిని మనిషి అంటారు. కానీ మనీషి అన్నారు అంటే వివేకవంతమైన బుద్ధి కలిగిన మానవుణ్ణి మనీషి అంటారు. పూర్వజన్మ సుకృతమున గాని ఈ గురు మార్గమందలికి అందరికీ నీ లక్ష్యంలోకి రాదు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్న వాళ్ళకి తప్ప ఈ గురు మార్గం అందరూ అందిన గురువు చెప్పిన ఆ పరమ సత్యముతో ఐక్యానుసంధానం అందరూ లక్ష్యంగా పెట్టుకోలేరు. వాళ్ళకి ఇన్ని ఉంటాయి వెనకాతల. మోక్షం కావాలని అంటూ ఉంటారు కానీ సుఖాల కోసం మోక్షం, సౌఖ్యాల కోసం మోక్షం, ఆ సుఖ అనుభవాలను అనుభవించే నేను ఆనందించడానికి అందరూ దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరికి? నా ఆనందం కోసమే కదా. ఒక మంచి పని చేశాం, ఎవరికి? నాకు ఆనందం కలుగుతుంది కదా. ఒక చెడ్డ పని చేశాం, నాకు దుఃఖం కలుగుతోంది కదా. అటువంటి అలాగా ఆ నేను ఆనందపడ్డానికి చేసే పనులే తప్ప ఇది కోటి జన్మల పుణ్య సుకృతం ఉంటే తప్ప ఇట్టి గురు మార్గమందలి ఆ పరమ పూర్ణత్వము లక్ష్యముగా కలిగిన వారు అరుదుగా ఉంటారు. మనలో కూడా మనందరం చూసుకున్నాం. ఆ పూర్ణత్వమే మన లక్ష్యమా? అది గనక ఉంటే అట్టివాడే ఉపదేశం పొందడానికి పూర్ణ అధికారి అంటారు. వాడికే ఉపదేశాలు అర్థమై బుద్ధిలో నిలబడి ఆ నిలబడిన బుద్ధితో పరమాత్మ యందు అనన్య ధ్యాసతో ఉండగలుగుతాడు. ఏకాంత భక్తి సాధనే అతని అనంతర ముఖ్య కర్తవ్యమై ఉన్నది. ఇక ఇది తెలిసిన తర్వాత ఇక అతడు చెయ్యడానికి ఇంకా ఏ పని మిగిలి ఉండకూడదు, ఏ సాధన మిగిలి ఉండకూడదు. ఏకాంత భక్తే, ఏకమై ఉన్న ఆ సద్వస్తువునందు ఏకమై ఉండుటయే సాధన. అంతకంటే ఏది చేసినా నేను చేస్తున్నాను అనుకున్నావా మళ్ళీ నువ్వు పర్వత శిఖరాగ్రం నుంచి లోయలో జారి పడిపోయినట్లే. ఏం కావాలి నీకు? ఏం చేస్తే ఏమొస్తుంది నీకు? అసలు నువ్వెవరు?
ఇవి నీకు అవసరమా అని మాటి మాటికి నిన్ను ప్రశ్నించుకుంటూ నీ నిజస్వరూపమైన ఆ అనంత పరిపూర్ణ పరబ్రహ్మమునందు నిరంతర ధ్యాస పెట్టుకోవడం తప్ప ఈ గురుబోధ విన్న సాధకులకి ఇంతకంటే వేరొక లక్ష్యము ఉండరాదు. ఎందుకంటే ఆ సాధనే అతనికి అనంతర ముఖ్య కర్తవ్యమై ఉన్నది. విన్నాక ఇంకా ముఖ్య కర్తవ్యం అంటే ఇదే. గురుభక్తి లేకపోతే ఎట్టి మనీషావంతుడైనా సరే, వివేకైన బుద్ధి కలిగిన వాడైనా సరే గురుభక్తి ఉండాలి మళ్ళీ వాడికి. లేకపోతే కృతతుచ్చుడు కాలేడు. గొప్ప మనీషే, మంచి వివేకవంతుడైన బుద్ధి కలవాడే, అన్ని మంచి గుణాలు కలవాడే, కానీ అతడికి గురుభక్తి లేకపోతే కృతతుచ్చుడు కాలేడు. ఉపదేశ అనంతరము గురువు నరుడే అనే భావన పూర్తిగా విసర్జించగలుగుతున్నావా? కేవలం గురువు పరమాత్మ స్వరూపుడే అనుభావం నీలో దృఢమయ్యిందా? కాబట్టి గురు భక్తి సేవ, గురునిష్ట కలిగి గురు ఉపదిష్ట మార్గమునందు కృషి చెయ్యవలయను. నిరంతరం ఇంకంతే. గురువు అంటే అఖండ ప్రకాశమే, ఆ దివ్య ప్రకాశం, ఆ దివ్య నిరంజనత్వం, ఆ శాశ్వత పరమ మౌనం, ఆ శాంతి స్థితి, నేనన్న తలంపు లేని ఉజ్వల కాంతి, అదే గురువు. అట్టి ఉజ్వల కాంతి వైపుకి నా ముఖాన్ని తిప్పి నన్ను దానిలో ముంచి ఉంచుతూ ఉన్నవాడు ఆ గురుడే ఈ గురుడు. ఆ గురుడు ఈ గురుడు కాకపోతే ఆ గురుడి వైపుకి నువ్వు ముఖం తిప్పలేవు. మిగతావన్నీ నీకు ఈ లోకం వైపుకి ముఖం తిప్పి చూపిస్తాయే తప్ప నీకు నీ స్వరూపం వైపుకి ముఖం తిప్పి చూపించలేవు. కాబట్టి స్వరూపం వైపుకి నిన్ను తిప్పి నీకు చూపిస్తున్నవాడు ఆ పరమ గురుడే. అతడే అతడు ఇద్దరు కాదు, ఒక్కటే. వారిద్దరు నడుమ ఉన్న నేననే శిష్య పరమాణువు ఆ ఏకైక పరమాత్మే. లేడిక లో వెలులేని అఖండ ప్రకాశమే. ఈ నేనన్నవాడు వెలుపలి గురువు లోపలి గురువు మధ్య నలిగి పచ్చడయి నశించిపోతాడు, తాను మిగులుతాడు. పెద్ద క్లాష్ వచ్చిందంటే పచ్చడై పెడవాడు. లోపల వెలుపల లేదు భేదం. ఆ నేనున్నంతసేపే లోవేలి భేదం. ఆ నేను కాస్త చిన్న నల్లిలాగా అయిపోయింది. ఇంకా అంతరం లేని ఏకత్వం ప్రకాశించిపోతుంది. చిన్మయోహం శివోస్మేమ అనేవాడు కూడా లేడు. కాబట్టి కేవలం గురు పరమాత్మ స్వరూపుడే అన్న భావం దృఢమవ్వాలి. గురుభక్తి, గురు సేవ, గురునిష్ట కలిగి గురు ఉపదేష్ట మార్గమునందు కృషి చేసి తీరాలి. ఇందుకు తగిన శక్తియుక్తులు కూడా, హే గురు పరమాత్మ, మీరే నాకు అనుగ్రహించండి. మీరు అనుగ్రహించి ఆదరించి మీ నిజస్వరూపాన్ని మాకు తెలియచేశారు. మీ అనుగ్రహానికి అవధి లేదు. ఇక మీ యందు సుస్థిరంగా నిలిచేలాగన గురుదేవా మీరే అనుగ్రహించండి. అట్టి గురుదేవ నీకివే మా అనంత కోటి ప్రణామములు అంటుందమ్మా ఆ గతపు శ్లోకము. ఇంకా ఇప్పుడు ఈ శ్లోకం యుక్తాశయ సర్వ వేదకృత్ సర్వవేదకృత్ స్వపర జ్ఞానదాత చ తం వందే గురుమీశ్వరం. ఈ శ్లోకానికి తాత్పర్యం అమ్మా, ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానంతో కూడుకొని ఉన్నవాడును. ఇప్పుడు ఏది చెప్పామో, ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? తన స్వస్వరూప అనుసంధానమే. ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానముతో కూడుకొని ఉన్నవాడును, సమస్త వేదములకు కర్తయును, సర్వమును తెలియజేసేడు వాడును, తన యొక్కయు తనకు అతీతమైన పరవస్తువు యొక్కయు విజ్ఞానాన్ని కలిగించేవాడును,
గురువు తన స్వరూపాన్ని ఈ నేను అన్న ఈ భావానికి అతీతమైన మరి ఆ విజ్ఞానాన్ని కలిగించే పరవస్తువు అయిన ఆ పరిపూర్ణ వస్తువు యొక్క విజ్ఞానాన్ని కలిగించేవాడును సమస్తమునకును ప్రభువును అయిన శ్రీ సద్గురుమూర్తికి నమస్కరించుచున్నాను. ఇక్కడ బాహ్య గురుమూర్తి యొక్క వందనమే అఖండ గురుమూర్తికి చెందుగాక. రెండు గురువులు లేరు, ఉన్నదొక్కటే. రెండు నేనులు లేవు, ఉన్నదొక్కటే. ఇన్ని మేనులు లేవు, ఉన్నదొక్కటే. ఆ ఏకైక పరమాత్మయే. అట్టి సమస్తములకు ప్రభువైన అట్టి ఆ అద్భుతమైన పరిపూర్ణత్వమును అందింపచేసిన సద్గురుమూర్తికి నమస్కరించుచున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం అమ్మా. ఇక విశేష వివరణం. నిత్యయుక్తాశ్రయుడు, సర్వవేదకృత్, స్వపర జ్ఞానదాత, వందే గురుమీశ్వరం అను 4 విషయములను గురించి వివరించి తెలుసుకుందాము గాక. మొదటిదేమిటి? నిత్యయుక్త ఆశ్రయ. నిత్య ప్లస్ యుక్త ప్లస్ ఆశ్రయుడు. నిత్యయుక్తాశ్రయుడు. యుక్త అంటే కూడుకొని ఉండుట అని అర్థం, అంటే యోగము అని అర్థం. కూడుకొని ఉండుట అంటే యోగం కదా. యుక్త అంటే కూడా కూడుకొని ఉండుట అని అర్థం. ఇక ముక్తుడు అంటే నిరంతరము యోగమునందు సుప్రతిష్ఠుడు, ఆశ్రయము అనగా విశ్రాంతి స్థానమును పొంది ఉన్నవాడు. అదే శరణాలయం, అదే ఆధారం అని అర్థం. శరణాలయం అంటే అది. నిత్య ఆశ్రయుడు, యోగముతో కూడుకొని ఉన్నవాడు, నిరంతరము యోగమునందు సుప్రతిష్ఠుడై ఉన్నవాడు, అన్నిటికీ ఆశ్రయమై ఉన్న విశ్రాంతి స్థానమై ఉన్నవాడు, సమస్తమునకు శరణము శరణాలయమే, శరణన్న వారికి ఆలయమై ఉన్నవాడు, ఆధారమై ఉన్నవాడు అని అర్థం. కనుక నిరంతరము యోగమునందు సుప్రతిష్ఠులై ఉన్న యోగులకు మనమే కదూ, మనమేనా యోగులు? ధైర్యంగా చెప్పగలమా? మనం వంటి యోగులకు నిరంతరము యోగ సుప్రతిష్ఠుడు. కనుక నిరంతరము యోగం సుప్రతిష్ఠుడై ఉన్న యోగులకు ఆశ్రయమై ఉన్నవాడు ఎవరు? ఆ పరబ్రహ్మము కావాలి. పరబ్రహ్మమే నేను, పరబ్రహ్మమే తప్ప అన్యములను అని పరబ్రహ్మను ఆశ్రయించి ఉంటాడో అతడు వారికి తాను ఆశ్రయమై తన యందు విశ్రామమునిస్తాడు. జీవేశ్వరులు, ప్రకృతి పురుషులు, ప్రత్యేగాత్మ పరమాత్మ వీని ఐక్యమును తెలిసిన వారే యోగులు. జీవేశ్వరులంటే వేరు కాదు, ఈ జీవుడే ఈశ్వరుడు. ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతి ఆ పురుషుడే. తర్వాత ఈ ప్రత్యేగాత్మ అని చెప్పబడేదా పరమాత్మే, ఉన్నది ఒక్కటే అని వీటి యొక్క ఐక్యాన్ని బాగా ఎవరు తెలుసుకుంటారో వారినే యోగులు. ప్రత్యేక పరమాత్మలకు ఐక్యం నిజముగా సాధించవలసిన పని లేదు. ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటే. ఈ ప్రత్యేగాత్మ పరమాత్మలో ఐక్యం అవ్వాలని ఏం లేదు, అది ఇది ఒకటే. ఐక్యం ఏమిటి? ఇంకా ఐక్యం చేయడం అన్నది ఏమీ లేదు, అసలు ఉన్నది అదే. దాన్ని ఎలా కలుపుతాం? అలని తీసుకెళ్లి సముద్రంలో కలపాలని ఈ నదిని తీసుకెళ్లి కలపొచ్చేమో, అలానేం కలుపుతావమ్మా? అలకి సముద్రంతో ఐక్యం ఎవరైనా కలగ చేయాలా? అక్కర్లేదు కదా. ప్రత్యేగాత్మ పరమాత్మ ఐక్యం చేయడం ఏమిటి? ఐక్యం అయ్యే ఉంది. అవునా? జీవుడు ఈశ్వరుడు ఐక్యం అవ్వడం ఏమిటి? ఐక్యం అయ్యే ఉన్నాడు. విడిచిలేడు కదా తల్లి. మోహం ఇంత పని చేస్తుందమ్మా. ఆ మోహాన్ని పోగొడతాడు కాబట్టే గురువు పరమాత్ముడు అన్నారు. కాబట్టి ప్రత్యేకించి సాధించవలసిన పని లేదు. అట్టి ఐక్యము నిత్య సిద్ధమై ఉన్నది, స్వాభావికమై ఉన్నది కదా.
అలకి సముద్రంతో ఐక్యం స్వాభావికమేనా? అవునమ్మా. అదేమైనా సాధన చేసి సముద్రంతో ఐక్యం అవుతుందా? అవ్వదు కదా. ఆ మరి నగకి బంగారంతో ఐక్యం స్వాభావికమేనా? ప్రయత్నం చెయ్యాలా? మరి ఇక ఈ జీవుడు ఆ పరమాత్మతో ఐక్యం ఏమిటి? ఐక్యం అయ్యే ఉన్నాడు, విడిచి లేవు కదా తల్లి. ఆ మరి ఇంకేమిటి ఐక్యం అయిపోతావు? మరిచావే గాని విడిచి లేవు కదా అన్నారు కదమ్మా స్వామి. మరి అందుకే దేవుడు. అంతేగాని ఆగుతం తెచ్చి నువ్వు ఏదో సాధన చేసి తెచ్చి ఈ ఏమిటి రామేశ్వరంలో ఉన్నటువంటి నీళ్లు పట్టుకెళ్ళి కాశీలోను ఉన్న గంగ తీసుకెళ్ళి రామేశ్వరం ఇలా కలపడాలు కాదు. ఇంత కష్టపడి రైళ్ళెక్కి బస్సులెక్కి బండ్లెక్కి ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు పట్టుకొచ్చి ఇక్కడ కలిపి ఈ నీళ్లు ఎలాగా ఐక్యాలు అయ్యే ఉన్నావు. అది నిత్య సిద్ధమమ్మా. దాన్ని సాధించవలసింది కాదని తెలుసుకోవడమే అంతే కదా. మరి జీవుడు అనగానెవడు? దేవుడే. దేవుడు అనగానెవడు? రూపెత్తిన గురుడు. మరిక ఈ మధ్యలో ఈ దేవుడు జీవుడు ఎక్కడున్నారు? ఉన్నా అలా ఉంది, కానీ సాగరానికంటే వేరు కాదు కదా. అజ్ఞానంతో ఉండాలి. జ్ఞానంతో ఉండు. ఎప్పుడు విడిచి ఉన్నాను? ఒక్క క్షణం కూడా నా స్వరూపమైన పరమాత్మను విడిచి నేను లేను. ఎక్కడున్నా, ఎప్పుడున్నా, ఎలాగున్నా ఉన్నాను. ఆ ఉండడమే పరమాత్మ. మరి ఆ ఉండడమే నీ స్వభావం కూడా కదా. మరి ఎల్లు మోక్షం కోసం ఎక్కడికి వెళ్తావు? కనుక ఏ ప్రాప్తి కోసం ప్రయత్నం చేయవలసిన పని లేదు లేదు లేదు. కనుకనే దానికి ప్రాప్తవ్యములు అని శాస్త్రము పేరు పెట్టింది. గురు పరమాత్మయే అట్టి యోగులకు కూడా ఆశ్రయభూతుడై ఉన్నాడు. అటువంటి దివ్య అనుభవాన్ని నీకు నేను వేరు దేవుడు వేరు అనేటువంటి భ్రాంతిని గురు పరమాత్ముడే తొలగిస్తాడు. ఆయన ఆశ్రయిస్తేనే పోతుంది. అఖండ బ్రహ్మాకార వృత్తి యందు ఉండి ప్రాపంచిక దృష్టి కూడా లేకపోవటే యుక్తత్వమని అనకూడదు. నిరంతరం అఖండ బ్రహ్మాకార వృత్తి యందే ఉండాలి. ఈ ప్రాపంచం మీద అసలు దృష్టే ఉండకూడదు. అదే నిత్యము, అదే నిత్యయుక్తము అని కూడా అనకూడదు. ఏమిటి? ఈ ప్రపంచం ఉంటే ఏమిటట? అల ఉంటే ఏమిటి? అలకి నష్టమా, సముద్రానికి నష్టమా? నాయందే కదా, అఖండ పరమాత్మ ఎందే కదా ఈ జగత్తు కూడా ఉంది. అంచేత నన్ను విడిచి ఏదీ లేదు అని ఉండాలి తప్ప నాకంటే ఏదైనా ఉంది అని అనుకోవడం బంధం. అంతే. జ్ఞానం వల్లనే తెగిపోతుంది ఇది. అందుచేత ప్రాపంచిక దృష్టి లేకపోతే చాలండి, అదే నిత్య ముక్తత్వం అండి అని అనుకోకూడదు. భుక్తి ముక్తి క్రియ రెండిటి యందు కూడా సంగములు ఉండకూడదు. భుక్తి యందు కూడా సంగము అసంగము ఉండకూడదు. నాది నాది, నేను ఇది లేకపోతే ఉండలేను, అదేదో గొప్పది అన్న భ్రాంతి ఉండకూడదు. నేను బంధంలో ఉన్నాను, నాకు ముక్తి కావాలి అన్నది కూడా భ్రాంతి, అది ఉండకూడదు. మరి ఏముండాలి? నువ్వు ఉన్నావుగా, అదే. ఇంకా ఉండేదేమిటి? ఎక్కడి నుంచి తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టమంటావు? ఏదైనా ఒక విగ్రహం అయితే చెక్కించి తీసుకొచ్చి ఒక ఆలయం కట్టి దాని మీద నిలబెట్టి ప్రతిష్ఠ చేయాలి. ఏం తీసుకెళ్లి ఎక్కడ ప్రతిష్ఠ చేయమంటావు? చెప్పండి. నువ్వు అదే అయ్యున్నావు కదా. అల సాగరమే అయ్యింది కదా, నగ బంగారమే అయ్యింది కదా. తెలుసుకోవడమే ఇక్కడ. తెలుసుకోవడమే జ్ఞానమే, సత్య జ్ఞానమే ముక్తి. ఆ జ్ఞానముందు సుస్థిరంగా నిలిచి ఉంటే చాలు. అది అలా ప్రవర్తించే పరమయోగం అంటే. ఎలాగ ప్రవర్తించడం?
భుక్తి ముక్తి క్రియ ఈ రెండిటి యందు సంగాసంగములు లేకుండా ఉండడమే. లేదా అంటే అన్ని ఉన్నాయి. ఉన్నాయంటే నాకేం లేవు. ఆకాశంలో అన్ని ఉన్నాయి కానీ ఆకాశానికి ఏం లేవు. నా నిజస్వరూపంలో అన్ని ఉన్నాయి కానీ నాకేం లేవు అని ఉండడమే పరమయోగము. అవునా? ఇప్పుడు అర్థమైందమ్మా బాగా సుధామయ్యి ఉన్నారమ్మా? ఈ మధ్య ఓ మునిగిపోతున్నారు. మొలక్కండి, తేలే ఉండండి అమ్మా. ఇదే గీతాకారుని కర్మ కౌశలం కర్మసు కౌశలం యోగ కర్మసు కౌశలం అన్నాడు. ఎంత బాగుంటుందో అసలు కదా. అదే అస్పర్శ యోగం. అన్నిటి ఎందు ఉంటాం, దేన్ని అంటాం. లేదంటావా? లేదనలేవు. ఉండంటావా? లేదనక్కర్లేదు, ఉండనక్కర్లేదు. అదే యోగం, అదే సుకౌశలం. అంటే నేర్పుతో కూడినటువంటి జీవన విధానము అని అర్థం. అదే భగవానుడు అనుగ్రహించగలిగిన బుద్ధి యోగం కూడాను. అటువంటి బుద్ధిస్తాడు ఆయన. ఓహో ఇదంతా లేదని ఎలా అంటాం? ఉందిలే. అయితే ఉండదులే అని లోపల ఉండాలి, ఉందిలే అని బయటకు ఉండాలి. యోగ సుఖవసరం అంటే అదే. ఉందిలే అని బయటకు ఉండాలి, ఉండదులే అని నీ అనుభవంలో ఉండాలి. అదే సుకౌశలమైన యోగము. చక్కటి కుశలత్వంతో నేర్పుతో ఉండడం అంటే అదే భగవానుడు అనుగ్రహించిన బుద్ధి యోగం. కనుకనే గీతలో ఏషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాముపయాంతితే. అంటే నిరంతరము యోగయుక్తులై నన్ను భక్తితో భజించటి వారలకు, నన్ను అంటే ఎవరిని? ఆ అఖండ చైతన్య స్వరూపాన్ని. వారలకు నన్ను పొందగల బుద్ధి యోగాన్ని నేనే ఇస్తా. నన్ను నిరంతరం పట్టుకొని ఉంటున్నారు కదా, వారికి నన్ను పొందగలే బుద్ధిని, ఆ బుద్ధి కౌశల్యాన్ని నేనే ఇస్తా. లేకపోతే మనకు చేత అవుతుంది ఏంటి? ఇలా మనం ఉండగలం ఏంటి? ఏది జరుగుతున్నా సరే నిర్వికారంగా నిశ్చలంగా మనం లోపల అంతరంగంలో స్థిరపడి ఉన్నాము అంటే ఆ బుద్ధి కౌశల్యాన్ని ఆ పరమాత్ముడు ఇవ్వకపోతే మన వల్ల అవుతుందా? కనుకనే ఈ శ్లోకంలో ఆ గురు పరమాత్మ నిత్యయుక్తాశ్రయుడు అని అభివర్ణింపబడ్డాడు. నిత్యయుక్తుడు ఎప్పుడైతే ఆ నిరంజనమైన పరమాత్మ మీద ధ్యాస పెట్టుకుని ఉంటారో వారికి చక్కటి ఈ దేహంతో వ్యవహారాలలో ఉన్నను వాటి యందు చిక్కుకొనని బుద్ధి యోగాన్ని ఇస్తాను అంటున్నాడు. ఇంకా అంతకంటే అభయం ఏం కావాలి? నువ్వు పట్టుకొని ఉండు, ఎలా బ్రతకాలో ఆయన నేర్పిస్తాడు. తర్వాత రెండో నామము సర్వ వేదకృత్. అన్ని వేదములు చేసిన వాడట. ఎన్ని వేదములున్నాయండి? అనంతో వై వేదాహ అని, వేదాస్త్యంతాని అని శృతులు చెప్తున్నాయి. వేదములు అనంతములట, అసంఖ్యాకములు అని ప్రతిపాదిస్తున్నాయి కూడాను. వేద విభాగము చేసిన వ్యాసుడు 4 వేదాల కిందనే వేద విభాగం చేసినందువల్ల చతుర్వేదాలని అన్నారు గాని, ఆయన విభాగం చేసి ఆ 4 కుప్పల కింద చేసి విడదీసి అంతా కలబలిపోయింటే మరి ఎవరికి అర్థం అవ్వదు. కాబట్టి చాలా వాటిని విడదీసి, దేనికి సంబంధించిన వాటిని విడదీసిన మలాన్ని 4 అన్నారు గాని ఒక్కొక్కటి ఒక్కొక్క వేదం అయింది. అక్కడ ఒక్కొక్క విషయ జ్ఞానం ఒక్కొక్క వేదం అసలు. కానీ దేనికి ఏది సరిపోతుందో అలాంటి వాటిలన్నిటిని ఒక కుప్పలుగా చేసి అటు 4 కుప్పలు చేసి 4టికి 4 పేర్లు పెట్టాడు ఆయన. కాబట్టి అసంఖ్యాకాలే వేదాలు. ఆయన వేద విభాగం చేసిన వ్యాసుడు 4 వేదాల కిందనే వేద విభాగం చేసినందువల్ల చతుర్వేదములు అని ప్రసిద్ధి చెందింది. వేదము అను మాటకి తెలియబడినది అని అర్థం. ఎవరు తెలియజేశారు? పరమాత్ముడే. తెలియబడినది అంతయు లేక జ్ఞానము చేత తెలుసుకొన్నది అంతయు. అమ్మా ఇప్పుడు మనకి తెలియబడుతోంది కదమ్మా,
ఆ తెలియబడినది అంతా కూడా అంటే ఏ జ్ఞానము చేత తెలియబడిందో అదంతా కూడా తెలుసుకొనుచున్నది. ఆ జ్ఞానమే కదా తెలుసుకుంటుంది. ఆ జ్ఞానమే ఉంది, ఆ జ్ఞానంలోనే తెలియబడింది, ఆ తెలియబడేదాన్ని ఆ జ్ఞానమే తెలుసుకొనుచున్నది. ముందు ఏదైనా ఉంటే తెలుసుకోదగినది కూడా ఆ జ్ఞానమే. ఆ జ్ఞానం అయితే ఏం తెలుసుకుంటావు? అనగా తెలివికి, జ్ఞానానికి లేక ఎరుకకు తెలియబడుటకు సాధ్యమైందంతా వేదమే. నీ తెలివికి తెలియబడేదంతా వేదమే 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 అని చెప్పవచ్చును. ఇక తెలియబడుతుందిగా మరి నీ తెలివి స్వరూపానికి, నీ జ్ఞాన స్వరూపానికి, నీ ఎరుకకి తెలియబడిందంతా వేదమే. అంటే వేదాల్లో వేదం కనుక తెలియబడ్డమే వేదం. తెలియబడ్డమే వేదం. తెలియబడుటకు సాధ్యమైనంతా కూడా వేదమనే చెప్పాలి. ఒక పరిపూర్ణ పరబ్రహ్మము తప్ప అన్యమంతా తెలివి యొక్క ఆవరణలోనే ఉన్నది. నీ తెలివిలోనే ఏదైనా తెలియబడి ఉండాలి. అవునా మరి? నా తెలివిలో లేనిదాన్ని అమ్మాయి నీ తెలివిలో లేనిదాన్ని చెప్పంటే ఏం చెప్తావు తల్లి? ఏమో అంటావు. ఎందుకేమో అంటున్నావు మరి? నీ తెలివిలో లేదు. నీ తెలివి చేత తెలియబడినదే వేదము. అవునా? ఏది ఈ సృష్టి మొత్తంలో ఏది 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 తెలియబడినా మిగతాది తక్కిందంతా కూడా తెలివి యొక్క ఆవరణలోకి వచ్చినదే. నీకు ఏది తెలిసినా నీ తెలివిలోకి వచ్చిందే నీకు తెలుస్తుంది. కనుక వేదం అసంఖ్యాకాలు అనంతాలు అని చెప్పదగి ఉన్నది. ఎన్నున్నాయో మన తెలివిలో కదూ? అప్పటివి ఇప్పటివి అక్కడివి ఇక్కడివి అచ్చమ్మవి బుచ్చమ్మవి ఎల్లయ్యవి పుల్లయ్యవి ఆ ఊరివి ఈ ఊరివి ఎన్నున్నాయో ఈ దేవుడు ఆ దేవుడు అవన్నీ మనకి తెలియబడేవే. అవి అసంఖ్యాకులు అని చెప్పబడ్డారు. వేదము అను మాటకు జ్ఞానము అని కూడా అర్థము. కనుకనే జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత అని త్రివిధ రూపాలుగా చెప్పబడింది. ఈ త్రిపుటి అంతయు వేద శబ్దాల్లోనే ఇమిడి ఉంది. ఈ మూడు ఏ రకంగా తెలుసుకున్నా ఆ వేదంలోనే ఉన్నాయి. తెలుసుకునే జ్ఞానం తెలివిలోనే తెలియబడాలి ఏదైనా. కాబట్టి నీ చేత తెలియబడేది ఏదైనా సరే వేదమే. నీ చేత తెలియబడే వస్తువులే. తెలివైన నీవు లేకపోతే వాటికి ఉనికే లేదు. కానీ ఒక పరిపూర్ణ పరబ్రహ్మము తప్ప మిగతావన్నీ నీ చేత తెలియబడేవే. తెలుసుకునే నీవు, తెలివైన నీవు, తెలియబడే అవి ఏవైనా అవిగానే ఉన్నాయి కదా. అది తెలిసిందండి, ఇది తెలిసిందండి, అలా అని తెలిసిందండి, ఇలా అని తెలిసిందండి, అప్పుడని తెలుసండి, ఇప్పుడని తెలుసండి. అవన్నీ నీ తెలివికి తెలియబడే కదా ఉన్నాయి పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా. అప్పుడు ఎప్పుడో ఆగండి, అది నీ తెలివిలోనే ఉంది. అవునా? తెలివిలో లేదు, లేకపోతే ఇప్పుడు అది లేకపోయినా నీకు ఇప్పుడు తెలుస్తోందిగా. ప్రతిదీ 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 నీ తెలివిలో నీ చేత తెలియబడి ఉండదగినదే తప్ప నీ తెలివిని విడిచి ఏదీ లేదు. అయితే ఆ పరిపూర్ణ పరబ్రహ్మము నీ తెలివికి అందదు. మిగతా అన్నీ అందుతాయి. నీ తెలివిని తగలబెట్టి అక్కడ వదులు. అవునమ్మా, నీ తెలివి తగలబడితే తప్ప. పరబ్రహ్మం పరిపూర్ణం చెప్పినప్పుడు ఏమిటమ్మా ఏమిటి బోధ? తగ్గడమే చావవే అన్నారు స్వామి ఒక రోజున. ఊరుకోతే ఏడ్చిందని. ఎందుకంటే ఈ సంసారంలో ఇక్కడ నాకు ఎవ్వరూ సహకరించే వాళ్ళు లేరు. మన చుట్టూ ఉన్న వాతావరణంలో నాకు శాస్త్రాలు కూడా పెద్దగా ఏమి దొరకవు. కానీ ఒక లాంటి తపన, ఓ భగవాన్ ప్రార్థన, ఆ గురుదేవుల దగ్గర మాటకి గురువు దొరికితే చాలు. ఎప్పుడో ఆయనతో తెలుసున్నా 5-6 సార్లు దొరికితే చాలు. దుఃఖమే దుఃఖమే. ఎందుకే అదవ ఏడుపు, నువ్వు ఎదవ ఏడు బతుకు, చావే తగలబడవే అన్నారు. స్వామి ఏమిటి రక్షిస్తావు, నీ దగ్గరికి వస్తే చావమంటావు?
చస్తేనే సుఖం. చస్తే సుఖమేంటి స్వామి? ఎవరు చావాలి? ఎవరు చావాలి? ఎవరు చావాలంటే మరి నేనంటే వాడినని అప్పుడు నా బుర్రలో, అమ్మో నేను చచ్చిపోతే ఎలాగ స్వామి అంటే నవ్వు. స్వామి ఎలాగ స్వామి అంటే ఎలాగో చూడు, అసలు ఒకసారి చచ్చి చూడు, అప్పుడు ఎలాగో తెలుస్తుంది అన్నారు. ఏమో స్వామి నేను చావలేను, నేను చంపుతా. రెడీగా ఉంటావా? నేను చంపేస్తాను, రెడీగా ఉంటావా నువ్వు? లోపలేదో భయమే, నిజంగా చంపేస్తా. చావంటే ఏంటో తెలియదుగా, కానీ ఆయన మీద ఉన్న విశ్వాసంతో చంపే స్వామి, ఇంకెందుకు అన్నిటికీ తెగించే వచ్చాను నీ దగ్గరికి. నేను యొక్క చావే చావు, నేను చావు నీ చావు కాదు. నేను చస్తే తన పరివారముతో సహా నేను చస్తే ముక్తి అన్నారు భగవాన్. చూసావా? సరేలే చంపుతాను అని స్వామి అన్న తర్వాత ఒక్కొక్కసారి భగవాన్ పుస్తకంలో ఈ నేను అనేటువంటి ఈ భావన తన పరివారముతో తాను చచ్చి ఉండుటి ఏ ముక్తి అన్నారు. అమ్మ చావంటే ఇదా, స్వామి చచ్చిపో అన్నారు ఇదా అని తర్వాత అప్పుడు స్వామి చచ్చిపోయారు, శరీరం తర్వాత తెలిసి వచ్చింది. ఇప్పుడు ఏమిటి? అహంకారం యొక్క చావు. అవునా? అప్పుడే ఆ పరిపూర్ణ పరిబ్రహ్మం తెలుస్తుంది. అప్పుడు ఇక అక్కడ నేను అన్నవాడు ఉండడు కదా, లేకపోతే వాడి సమాచారం అంతా కూడినటువంటి ఈ సంస్థ, వాడికి వేద్యమైనటువంటి ఈ వేద్యమైన వస్తువులు ఏవీ లేవు కదా వాడితో సహా. అన్ని ఉత్తి హొళ్ళకి పోయాయి. అప్పుడు ఏం మిగిలింది? స్వరూపమే మిగులుతావు అన్నారు భగవాన్. ఏమి అభయాలు ఇచ్చారు! మన దృష్టి మన బుద్ధి శుద్ధి లేక చదివేసి తెలిసిపోయింది అనుకోవడమే తప్ప అనుభవానికి రావు. అంచేత గురువు అంటున్నారు అన్నమాట. కాబట్టి సంపూర్ణ పరబ్రహ్మము తప్ప అన్యమంతయును తెలివి యొక్క ఆవరణలోకి వచ్చేదే. పరబ్రహ్మం మాత్రం తెలివి ఆవరణలోకి రాదు. అంటే నేను అనేటువంటి తెలివి ఆవరణలో మిగతావన్నీ తెలియబడుతూ ఉండగలుగుతాయి, కానీ పరిపూర్ణ పరబ్రహ్మమే, పరిపూర్ణ పరబ్రహ్మమే అది ఒక్కటి తప్ప అన్యమంతయును తెలివి యొక్క ఆవరణలో ఉన్నదే. కనుక వేదములు అసంఖ్యాకములు అనంతములని చెప్పారు. వేదము అను మాటకి జ్ఞానమని కూడా అర్థం. కనుక జ్ఞానము, జ్ఞేయము, పరిజ్ఞాత అని త్రివిధ రూపములుగా చెప్పండి. త్రిపుటి అంతా కూడా వేద శబ్దంలో ఇమిడిపోయి ఉంది. ఈ విధముకు సమస్తమునకు కర్త ఎవరు? దేనివల్ల ఇవన్నీ ఉండగలుగుతున్నాయి? పరమాత్మ అంటున్నారు. మరి పరమాత్మ ఇవన్నీ ఎలా సృష్టించాడు అంటే, బ్రహ్మ నిశ్వసితో వేదాహ, బ్రహ్మము బయటకు వదిలిన నిశ్వాసము నుంచి వేదాలు పుట్టేయట. పరబ్రహ్మం యొక్క బయటికి వదిలిన నిశ్వాసం వల్ల వేదాలు పుట్టేయట. మళ్ళీ ఏమిటండి, ఆ బ్రహ్మానికి ఏదో ముక్కు ఉన్నట్టు, ఆ ముక్కులోంచి గాలి వచ్చి వెళుతున్నట్టు వచ్చిన గాలిలోంచి వేదాలు పుట్టాయి అంటారు. చెప్తారు చూడండి అని అర్థము. అయితే అచల రూపంలో ఉన్న ఆ బ్రహ్మ వస్తువునందు చలన లక్షణములు తోచిన వెంటనే సమస్త ఉత్పత్తి జరిగిపోయింది. అచలమై, నిర్మలమై, నిశ్చలమై, నిరంజనమై, మౌనమై ఉన్న ఆ పరబ్రహ్మమునందే నేను అన్న ఒక చలనం కలిగింది. ఇప్పుడు మన అనుభవమే కదా, అచల రూపంలో ఉన్న ఆ పరబ్రహ్మ వస్తువునందే చలనము తోచిన వెంటనే ఇంకా సమస్తం వచ్చేసినంత ఒక్కసారి నేను అన్నాగా సమస్తము ఉత్పన్నమైపోయింది. అందు ధన్యాత్మకమగు ప్రణవం మొట్టమొదట
నాదముద్భవించింది. అందుండి 50 అక్షరాలు, శబ్దాలు, వాక్యాలు, సర్వ వాంగ్మయమంతా ఏర్పడింది గనుక బ్రహ్మము యొక్క నిశ్వాసము నుండి వేదములు, ఉపనిషత్తులు, సకల నిగమ ఆగమములు, సర్వ వేదకృత్ అని ఈ శ్లోకం ఎందుకు చెప్పబడింది మరి అంటే 4 వేదములేగాక సర్వ వాంగ్మయములు కూడా, సృష్టి సర్వస్వమును కూడా ఆ పరమాత్మ నుండియే నేను అన్న శబ్ద రూపమై, అక్కడ నేను అన్నప్పుడు శబ్దం కాదు, దాన్ని మహత్తు అంటారు, వెలుగు అంటారు అన్నమాట. నేను అన్న స్పందనని వెలుగు అంటారు, దాన్ని మహత్ అంటారు. ఆ మహత్తులోంచి అహంకారము అది ఓంకార రూపంగా ముందు నాద రూపంగా వ్యక్తమై నానా రూపాన్ని ధరించింది. సమస్త వాంగ్మయము ఏర్పడింది అని తెలియవలేను. కనుకనే భగవద్గీత 15 అధ్యాయంలో 15 శ్లోకంలో వేదైస్య సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం. అద్భుతమైన శ్లోకం, నిరంతరం హృదయంలో అది అలా ధ్వనిస్తూనే ఉంటుంది నాకు అని భగవానుడు తలవిచ్చాడు కదా. ఇంత బాగా చెప్పు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ వేదైః సర్వై అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవ చాహం వేదాంత కృత్వేద విదేవ చాహం. చక్కగా రాగయుక్తంగా, లయయుక్తంగా, అనుభవయుక్తంగా శ్లోకం చదువుకున్నామంటే ఆ వేద విధుడైనటువంటి, వేద వేద్యుడైనటువంటి, వేద మూలమైనటువంటి పరమాత్ముడు సర్వస్య చాహం సర్వే సర్వత్ర అందరి ఇన్ని దేహాల హృదయాల నిండా రాజిల్లిపోతున్నాడు అన్న అనుభవం ఆ శ్లోకం వల్ల కలిగిపోతూ ఉంటుంది. కాబట్టి స్వపర జ్ఞానదాత. స్వ అనగా తన యొక్కయు, పర అంటే తనకు పరమైన అనగా తనకంటే అత్యంత భిన్నమైన దాని యొక్కయు విజ్ఞానమును ప్రసాదించువాడు. నన్ను గురించి నాకు తెలుసు, నాకంటే అన్యంగా పూర్తిగా వేరుగా ఉన్న అనేక 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 రూపాలను కూడా నేను తెలుసుకోగలుగుతున్నాను. అవునా? అటువంటి జ్ఞానాన్ని ఎవరు ప్రసాదిస్తున్నారు మనకి? పరమాత్మ. హృదయాల్లో సన్నివిష్టుడై సుప్రతిష్ఠుడై ప్రకాశిస్తూ ఉండగా ఆ ప్రకాశ సన్నిధానంలో నేనును నాకంటే అన్యంగా వేరు వేరుగా అత్యంత భిన్నంగా ఉన్న వాటి అన్నిటి యొక్క విజ్ఞానాన్ని ప్రసాదించువాడు అని అర్థం. స్వ అనగా గురుమూర్తి యొక్క స్వరూప జ్ఞానము, లేక శిష్యుని యొక్క స్వరూప జ్ఞానమా అంటే స్వ అంటున్నారండి. ఆ పరమాత్ముడి యొక్క స్వరూప జ్ఞానమా, లేకపోతే పరమాత్మను తెలుసుకోగల శిష్యుడి స్వరూప జ్ఞానమా అంటే ప్రత్యేగాత్మ పరమాత్మల యొక్క స్వరూపం ఒక్కటే కదా. ఇక్కడ స్వ అంటే నీవు ఆయన కూడాను. ఇంకా నీకేమిటి శంక? అంటే నువ్వే, ఆయన ఆయన నువ్వు, కాబట్టి తావులేదు. ఇట్టి ఏకైక రూపమగు స్వరూపమునకు భిన్నమైనది ఏమున్నది? పరిపూర్ణ బ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే. అది జ్ఞాతవ్యం కాదు కదా. దాన్ని తెలుసుకుంటావా? తెలియబడుతుందా? తెలియబడదు. మిగతావన్నీ తెలియబడతాయి. అందుకే అది తెలుసు, ఇది తెలుసు, అలా తెలుసు, ఇలా తెలుసు అంటాం గాని ఈ అన్నీ తెలుసుకోవడానికి ఆధారమైంది ఏదో తెలుసా అంటే నోరెళ్ళబడతాం కదా. మరి జ్ఞాతవ్యం కాదు కదా. దాన్ని గురించి గురుమూర్తి ఎలా తెలియజేస్తున్నాడు మీరు మనకి? శిష్యునికి స్వస్వరూప జ్ఞానం ఆరూఢమైన తరువాత దానికి కన్యము ఏదో తెలివి లేకనే తెలుసుకోగలుగుతాడు. గురువు బోధించి 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 శిష్యుడికి స్వస్వరూప జ్ఞానం బుద్ధిలో స్థిరపడిన తరువాత దానికి అన్యమైనదేదో తెలివి, ఇప్పుడు దాన్నిటినీ తెలుసుకోవడానికి నేను అనే తెలివి లేచి రావాలి కదూ మనకి. దాన్ని అన్నిటినీ తెలుసుకుంటున్నాము. అయితే ఈ శిష్యుడికి
ఈ తెలివి రూప శిష్యుడికి సత్వరూప జ్ఞానం కలిగించాడు గురువు బోధ ద్వారా. ఆ తర్వాత తాను తెలుసుకోవడానికి తనకంటే అన్యంగా ఒక తెలివేదో లేచి రావాల్సిన పని లేదు. లేదమ్మా. నేను అని అనకుండానే నేను అన్నాక తెలియబడేవే మిగతావన్నీ. నేను అనకపోతే తెలియబడేది అనుభవం, పరబ్రహ్మం. నేననకపోతే పరబ్రహ్మ అనుభవము, నేనంటే మేనితో సహా అన్య జగత్ యొక్క అనుభవం. గురుబోధ చేత ఈ నేనటువంటి ఈ శిష్యుడు స్వస్వరూప జ్ఞానం స్థిరపడింది అంటే ఇంకా తర్వాత అతడికి తనకంటే అన్యమేదో ఒక తెలివి లేకపోయినా తను తాను తెలుసుకోగలడు. నేనున్నానని నాకు తెలియడానికి ఏ తెలివి కావాలి? అక్కర్లేదు కదా. అయితే అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని తెలుసుకోవడానికి మాత్రం తెలివి కావాలి. అవునా? నీకంటే అన్యమైనవి తెలియడానికి తెలివి కావాలి. నేను ఉన్నావని నీకు తెలియడానికి ఏ తెలివి కావాలి? దానిలో ఇంకేమున్నాయి? ఏం లేవు. అన్యమును తెలుసుకోవాలంటే నేను అనే తెలివి కావాలి. ఈ మర్మాన్ని తెలియజేస్తాడు స్వరూపాన్ని పొందిన గురువు. అతడికి సాధ్యం అమ్మా, ఇంకెవరికి సాధ్యం కాదు. అది ఎవరికి అనుభవానికి గురువు ఇస్తాడో వారికి మాత్రం సాధ్యం అవుతుంది. స్వస్వరూపమే నిజమైన ఎరుక. అట్టి ఎరుక లేనిది ఎరుక గానిది కదా పరిపూర్ణ పరబ్రహ్మము. నీ స్వరూపము ఎరుక, తెలివి. అవునా? కానీ అక్కడ ప్రత్యేకమైన ఒక తెలివి లేనితనం కూడా లేవుగా ఆ పరిపూర్ణంలో. ఉందా? అదే పరిపూర్ణ పరబ్రహ్మము. కనుక ఎరుక కూడా రహితమైపోతేనే ఆ పరమ వస్తువు నిశ్చయం అవుతుంది. ఎరుక లేకపోతే ఈ ప్రపంచ దృశ్యమంతా కూడా నశించిపోతుంది. లేదు. అవునా? ఏ ఎరుక లేకపోతే, ఏ తెలివి లేకపోతే ఈ తెలియబడే సమస్త భువనాలు 14 లోకాలు ఉండలేవో. ఏ ఎరుకను ఆశ్రయించుకుని ఇవన్నీ ఉన్నాయో అట్టి ఎరుక లేకపోయినప్పుడే పరిపూర్ణ పరబ్రహ్మం అనుభవానికి వస్తుంది. కాబట్టి అట్టి ఎరుక పరిపూర్ణముల జ్ఞానము ఎవరు ఇటువంటి ఎరుక యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని నీకు ఎవరు ప్రసాదించగలరు? సాక్షాత్తు గురుమూర్తి అయిన పరమాత్ముడు కాకపోతే. ఈ జ్ఞానము వాచా జ్ఞానం అనుకోకండి, వాకుతో చెప్పబడుతుంది కాదు. ఇది హృదయ అంతరంగాలలో ఉన్నటువంటి అఖండ పరిపూర్ణ పరబ్రహ్మ అనుభవం నుంచి వస్తున్నది. వాచాజ్ఞానం గ్రంథ పరిశోధన వల్ల ఎంతో మందికి వస్తుంది. ఆ దానిలో ఇది ఉంది, దీనిలో ఇది ఉంది, ఇది అది కదా, అది ఇది కదా అని గ్రంథ పరిచయం ఉంటే చాలు. అది వస్తు నిశ్చయ జ్ఞానం. ఇప్పుడు మనకి తెలిసింది అది లోక నిశ్చయ జ్ఞానం. ఇప్పుడు మనం అనుభవించింది వస్తు నిశ్చయ జ్ఞానం. ఇది కేవలము గురు కృప వల్ల మాత్రమే కలుగుతుంది. గురువుని వదలకపోయినప్పుడే నువ్వు నిశ్చలంగా దానిలో నిష్ట కలిగి ఉంటావు. ఇది కలిగిన గురువుని గాని గురు బోధను గాని వదిలేవా నిష్ట తప్పిపోతుంది. నిష్ట తప్పిందా ఇంకా అయిపోయిందంతే. అంచేత నిరంతర, ఎందుకంటే అసలు ఆ గురు బోధ అలాంటిది, అసలు దాన్ని ఇంక వదలలేవుగా నువ్వు. ఒక క్షణం వదిలి మనసు గిలగిల్లా ఆడిపోతుందమ్మా. అందుచేత ఇక్కడ ఈ ఎరుక రహితమై ఉన్నటువంటి ఇట్టి ఎరుక పరిపూర్ణముల జ్ఞానం ఎవరు ప్రసాదించగలరు? ఒక గురుమూర్తి తప్ప. ఈ జ్ఞానం వాచా జ్ఞానం కాదు. వాచా జ్ఞానం గ్రంథ పరిశోధనల వల్లనే లభిస్తుంది గాని ఇది వస్తు నిశ్చయ జ్ఞానం కేవలం గురు కృప వల్ల మాత్రమే లభిస్తుంది.
అని ఈ చెప్పుకుంటే మాటకి ఇవన్నీ గుర్తొచ్చాయి అత్తయ్య. అదే ఈ అమ్మా, చివరిలో చెప్పిన ఈ మాటకి ఇవన్నీ ఇప్పుడు అదే అమ్మా. అత్తయ్య. అంటే ఆయన లోపలను పైకి వస్తూ ఉంటాయి. అది అది మరుగున పడ్డాయి. సందర్భం వచ్చేసరికి ఆ దివ్యత్వం అని ఇప్పుడు ఏమైపోతుంది, దీని వల్ల క్షణం బ్రహ్మాహమస్మీతి యః కుర్యాత్ ఆత్మచింతనం. ఒక క్షణం అటువంటి బ్రహ్మీభూత భావన వల్ల అంతఃకరణలో ఉన్న అనేక 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 వాసనలు భస్మీపట్లమైపోతాయట. ఆ పుణ్యం వచ్చేసరికి లోపలే ఉన్నటువంటి అజ్ఞానం వెలుపలికి వచ్చి మన అంతఃకరణని శుద్ధి చేసేస్తాం. ఆ శుద్ధిలో జ్ఞానశుద్ధి కలగడం తేలికమ్మా. త్వర త్వరగా వదలకుండా ఉంటే ఇక అంతే స్థిరపడిపోతుంది. కాబట్టి వందే గురుం ఈశ్వరం, ఈశ్వరుడు అనుట తోడనే సగుణ రూపుడు అని చెప్పాలి. ఈశ్వరుడు అనేసరికి సగుణ రూపుడు అని చెప్పాలి కదా. సత్వగుణ ప్రధానమగు మాయను స్వాధీనము చేసుకొని సృష్టి స్థితిలయములు చేయు ప్రభువే ఈ ఈశ్వరుడు. సత్వగుణ ప్రధానమైన మాయను స్వాధీనంలో పెట్టుకుని సృష్టి స్థితి లయాలు చేయగలిగిన ప్రభువే ఈశ్వరుడు. యో లోకత్రయమావిశ్య బిభర్తవ్యయ ఈశ్వర. 3 లోకాలను వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుడను నేను అన్నాడు కదా అని ఈశ్వర శబ్దము గీతలో నిర్వచింపబడి చెప్పబడింది. అంటే 3 లోకాల నిండి ధరించి భరించు వాడు, ఎప్పటికీ క్షయము ఎరుగని అవ్యయమూర్తి అతడే ఈశ్వరుడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢః అని, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పబడిన విధంగా ఈ ఈశ్వరుడే సర్వభూతముల యందును రహస్యంగా కనపడుతున్నాడా మీరు మనకి? సర్వజీవుల హృదయ ప్రదేశముల యందు ఉన్నవాడని చెప్పబడుతున్నాడు. అందరి యందు ఉన్నవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టే మనం అని చెప్పబడుతుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నవాడని చెప్పబడింది. కనుక పిండ బ్రహ్మాండములన్నిటి యందు తెలివి రూపముగా ఉన్నవాడు అని చెప్పాలి. ఎవడమ్మా? నేనే కదా. తెలివి అంటే ఎవరు? నేను కదా. ఎక్కడ నేనన్నా అది ఈశ్వరుడే. ఈశ్వరుడు తప్ప ఇంకెవరు నేను అనలేరు. నేనని అనవచ్చేమో గాని నేను అని అన్నాక కదూ నేనొస్తుంది. కాబట్టి నేను అని ఈశ్వరుడు అన్నాక, ఈశ్వరుడు వల్ల అని తెలియక నేనుని అనుకోవడం అజ్ఞానం. అక్కడికక్కడే పడిపోతుంది అది మాయ. కాబట్టి నేనంటే ఈశ్వరుడు, నేనంటే తెలివి, నేనంటే ప్రకాశం. ఎక్కడ పరమ మూర్ఖునిలోనన్నా ముందు నేనన్నా కానీ మూర్ఖత్వం, పరమ రాక్షసుల్లోనన్నా నేనన్నా కానీ రాక్షసత్వం, పరమ ధార్మికుల్లోనన్నా నేనన్నా కానీ ధార్మికత్వం. నేను లేకుండా ఏదైనా ఉందా? నేనే బిభర్తవ్యయ ఈశ్వర. అన్నిటి యందు నేను 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 నేనుగా వ్యాపించి ఉన్న ఆ తెలివి స్వరూప ప్రకాశమే ఈశ్వరుడు. అర్థమవుతుందమ్మా? అందుచేత తెలివి రూపంగా ఉన్నవాడని, ఈ అండపిండ బ్రహ్మాండముల నిండా తెలివి రూపంగా ఉన్నవాడని చెప్పాలి. ఆ ఒక్క ఈశ్వరుడే ఏకోమూర్తి త్రిధా భిన్న, ఒక్కడే వేరువేరుగా ఉన్నట్లు కనపడుతున్నాడు. అతడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా, ఈశ్వరుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా త్రిమూర్త్యాత్మకుడై ఉన్నాడు. త్రిమూర్త్యాత్మకం శ్రీ రమణేశ్వర రూపం. రకారక్షరే అగ్నిబీజం ఖగోళ మండలం, మకారక్షరే సతత్వమసి శివస్వరూపం, నకారక్షరే లక్ష్మీ నివాసం, అక్షరక్షరం పరబ్రహ్మస్వరూపం శ్రీ రమణేశ్వర రూపం. రమణ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమై ఉన్నవాడు, రమణీయ రమణుడు, హృదయేశ్వరుడు, సర్వత్రా వ్యాపించి ఉన్న పరమాత్మ అది. కాబట్టి త్రిమూర్త్యాత్మకుడై గురు సత్వ మయో విష్ణు, రజస్ చతురానన, తామసో రుద్ర రూపేణ సుజస్య అవతి హంతిచ. కనుకనే ఈశ్వరుడే గురుడు, త్రిగుణ విశేషముల చేత త్రిమూర్తులై ఉన్నాడని ఆయా
కాలాల్లో ఆయా రూపాలతో ఉన్నాడని అనుకుంటున్నాం. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడుగా ఉన్నాడని గురు బ్రహ్మ అను శ్లోకమును ఉద్ఘాటించుచున్నది. ఏ శబ్దార్థము గ్రహించవలసి వచ్చినా ఆ శబ్దమే శాస్త్ర గ్రంథం. ఏ శబ్దం యొక్క అర్థం అని గ్రహించినా అది శాస్త్రంలో ఉన్నదే, లేక దర్శన శాస్త్రాల్లో ఉపయోగింపబడిందే. ఆ గ్రంథములో ఆ శబ్దము నిర్వచనము, ఆ నిర్వచనాన్ని తెలుసుకోవడమే ధర్మం. గురుగీతలో గురువే ఈశ్వరుడు అని ఈ శ్లోకంలో ఉంది. నిరస్త సర్వ సందేహో ఏకీకృత్య సుదర్శనం యో దర్శయతి భజామి గురుం ఈశ్వరం అను శ్లోకమును ఉద్ఘాటించుచున్నది. భగవద్గీతలోని ఈశ్వర శబ్ద నిర్వచనము కూడా ఇందుకు అనుగుణముగానే కదా ఉన్నది. ఎలా ఉన్నది? ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహుతః యో లోకతయమావిత్యాభివర్తయ్య ఈశ్వరః. క్షర అక్షర పురుషులిద్దరికీ అతీతుడై పరమాత్మ అని కీర్తింపబడిన పురుషోత్తముడే. క్షర పురుషుడంటే దేహము, అక్షర పురుషుడంటే జీవుడు. క్షర అక్షరులకిద్దరికి అతీతమై ఉన్న అఖండ పరమాత్మయే పురుషోత్తముడు. అతడు మూడు లోకములను భరించుచున్నాడు. అవ్యయుడు, ఈశ్వరుడని పిలువబడుచున్నాడు. కనుక సాక్షాత్తు పరబ్రహ్మముగు ఆ గురు పరమాత్మయే పురుషోత్తముడు. అతడే పరమాత్ముడు, అతడే అవ్యయుడు, అతడే ఈశ్వరుడు. స్థితిభేదము చేత వేరు వేరు పేర్లతో పిలువబడుతూ ఉంటాడు అంతే. ఆ స్థితి భేదం చేత వేరు వేరు పేర్లతో పిలువబడుతున్నాడు. అట్టి గురుమూర్తి. గురు మధ్యే స్థితం విశ్వం, గురు మధ్యే స్థితో గురు, విశ్వమధ్యే స్థితో గురు, గురుర్విశ్వం సంతు తస్మై శ్రీ గురవే నమః అని కీర్తింపబడుతున్నాడు. ఈశ్వర సర్వరూపుడైన గురుమూర్తికి నమస్కారములు అని ఈ శ్లోకం చెప్తోంది. ఎవరు ఏ నామరూపములతో సేవించినా సరే ఆ గురు పరమాత్మకే సమర్పితమగుచున్నవి. కనుకనే ఏ యథామాం ప్రపంచంతే తాం తథైవ భజస్వమాం అన్నాడు భగవంతుడు. ఎవరు 9వ అధ్యాయంలో ఇది. ఎవరెవరు ఏ ఏ నామరూపములతో ఎట్లెట్లు భజించినను అవి అన్ని నాకు చెందుతాయి. నన్ను విడిచి వారు వేరువేరు నామరూపములు ఏ దైవ రూపములను ఏ దేవతా రూపములను వారు ఉపాసించినను ఆ దేవతలు ఆ దైవములు స్వయం శక్తివంతులు కారు గనక వారికి నానించే శక్తి ప్రసరిస్తోంది గనక ఆ ప్రార్థనలన్నీ నాకు చెందుతున్నాయి. కానీ వారు ఆయా దేవతల వల్ల మనకి అవి వస్తున్నాయని అనుకుంటున్నారు అజ్ఞానవశాన. సత్య జ్ఞానము కలిగిన వారు ఏకమైన పరమాత్మనైన నా నుంచే సమస్తము చైతన్యవంతమవుతుందని, ఆయా వరాలు తీర్చు దేవతలు కూడా స్వయం శక్తివంతులు కారని, నా నుంచి శక్తి పొందే ఆయా దేవతలు ఆయా వరాలను మీకు ఇస్తున్నారని మీరెరుగక వేరువేరు దేవతలను మీరు ఉపాసిస్తుంది. ఏప్యన్య దేవతా భక్త్యా యజంతో మాం ఉపాసతే తేపి మామేవ కౌంతేయ యజంత్య విధిపూర్వకం అని చెప్పేశాడు ఆయన. కాబట్టి అఖండ పరమాత్మ నుంచే సమస్త లోకాలకి, సమస్త దేవతలకి, సమస్త జీవులకి అందరికీ పరమాత్మ నుంచి అవిరళంగా ధారాపాతంగా శక్తి ప్రసరింపబడుతుంది. ఆ శక్తి సన్నిధానంలోనే ఆయా దేవతలు, ఆయా లోకాలు, ఆయా జీవులు ఆ దేహాలను బట్టి సంచరిస్తున్నారు. ఆ సంచరించేదంతా ఆ పరమాత్మ యొక్క దివ్య తేజమునందే. కాబట్టి ఆ దివ్య చైతన్యమును విడిచి ఏదీ లేదు. ఆ దివ్య చైతన్యమే పరిపూర్ణ పరమాత్మ, అతడే పరమ గురుడు అని ఇక్కడ బోధిస్తున్నారమ్మా. ఆ గురు పరమాత్మకే సమర్పితమైపోతున్నాయి. ఎవరు ఏ నామ రూపములతో సేవించినా సరే ఆ పరిపూర్ణ పరబ్రహ్మమైన గురు పరమాత్మకే సమర్పితమవుతున్నాయి. కనుకనే ఏ యథామాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం అంటున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇట్టి విజ్ఞానముతో ఆ గురు పరమాత్మ నామరూపములను అహరహము మేము భజించెదముగాక. ఇటువంటి శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ పరబ్రహ్మమైన మన గురుదేవుడు మనకి ఇట్టి విజ్ఞానాన్ని అందించాడు గనక అహరహము అంటే రాత్రింబవళ్ళు ప్రతి క్షణము ఆ గురు పరమాత్మ యొక్క దివ్య నామరూపములను భజించెదముగాక, స్మరించెదముగాక. హరి ఓం అమ్మ. ఇవాళకి చాలు.